పబ్లిక్ ఒపీనియన్ నిజామాబాద్ ప్రజలకు సంబంధించి వాళ్ళ మనసులో ఏముంది? ధర్మపురి అరవింద్ గారు గెలిచి 3 సంవత్సరాల కాలం పూర్తయిపోయినటువంటి సందర్భంలో నిజామాబాద్ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంటి, ఎంతవరకు నెరవేర్చగలిగిండు? అంటే ధర్మపురి అరవింద్ అంటే కేవలం నోరు మాత్రం పెద్దగా ఉంటుంది, డైలాగులు పెద్దగానే ఉంటాయి. అధికార పార్టీని లోకల్గా అంటే స్థానికంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎదుర్కోవడానికి కొన్ని పదాలను వాడకూడని పదాలను కూడా కొన్నిసార్లు వాడతాడు అనేటువంటి ఒక చర్చ ఉంది. ధర్మపురి అరవింద్ అంటే కేవలం మాటలేనా, లేకపోతే ఏమైనా పనులు చేయగలడా? నిజామాబాద్ ప్రజలు ధర్మపురి అరవింద్తో అతని పరిపాలనతో సంతృప్తిగా ఉన్నారా? ఇప్పటిదాకా మనం చూసినాం, చాలామంది ప్రజల ఒపీనియన్ చూసినాం. సో ఈ ఒపీనియన్నే ధర్మపురి అరవింద్ గారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ధర్మపురి అరవింద్ ఇక పార్లమెంటా, అసెంబ్లీగా ఎక్కడి నుంచి ఏం కథ, ఈ వ్యవహారాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సార్ వెల్కమ్ టు క్యూస్. నమస్తే మల్లన్న. సార్ ఇవాళ సప్పుడు బాగుంది హైదరాబాద్ రోడ్ల మీద గణేష్ నిమజ్జనం. నిమజ్జనం కవే हमारा మాతాల పరిషత్తిగా నిమజ్జనం కవే. ఇప్పుడు నేను 2017లో జాయిన్ అయినప్పుడు మోడీ గారిని బలపరచడం అంటే దేశభక్తి నిరూపించుకోవడమే అన్న ఒక కాన్సెప్ట్ తోటి మోదీ గారి మీద ప్రేమతో జాయిన్ అయినా. నీకు మా నాయనతో కూడా అసోసియేషన్ ఉండే. మనకు నేను బీజేపీ జాయిన్ అయ్యి ఎంపీ అయినాక నీతో అసోసియేషన్ నేను కలిసడం జరిగింది నేను. కానీ అప్పటికే నీకు రాజకీయము జర్నలిస్టుగా మా నాయనతో ఉండే. మా ఉద్దేశము మోడీని బలపరచడం అంటే అడ్మినిస్ట్రేషన్ని బలపరచడం, కరప్షన్ని వీక్ చేయటం, క్లీన్ గవర్నమెన్స్, గుడ్ గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టడం. కేసీఆర్ని ఓడగొట్టుడు మా బాధ్యత. మేము ఆ ఫోకస్ మీద రాలేమేమో, మేము మోడీని బలపరచడం అన్న ఫోకస్ మీద వచ్చినాం. చేయాలి. సో కేసీఆర్ని ఓడగొట్టడం, అవినీతిని ఖతం చేయడం, ఈ కుటుంబ పాలనని ఖతం చేయడం ఇందులో ఒక భాగమే. ఫస్ట్ స్టెప్ అది అయినాక మా గవర్నెన్స్ మా చేతులకు వస్తుంది. సో మా కాన్సెప్ట్ మోడీని బలపరచడం, గుడ్ గవర్నెన్స్, క్లీన్ గవర్నెన్స్, ప్రోయాక్టివ్ గవర్నెన్స్, వైబ్రెంట్ గవర్నెన్స్. సో ఇవి మా ఫైనల్ ఎండ్ రిజల్ట్. దీని మీద వర్క్ చేస్తాం మేము. ఫస్ట్ ఈయన ఓడగొట్టుడు ఇందులో ఒక భాగమే, ఫస్ట్ సెకండ్ మైల్ స్టోన్ ఇది. కాబట్టి అరవింద్ ఏళ్ళు అగ్రెసివ్గా ఉన్నాడు, టీఆర్ఎస్ని వీక్ చేయడానికి పనిచేస్తున్నాడు, బీజేపీని పెంచడానికి పనిచేస్తున్నాడు, ఇదంతా అందులో భాగం. కానీ ఇవన్నీ చేయడం దేనికోసం? ఫైనల్గా మాకు నచ్చిన మోదీ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కొట్లాట. ముందుగా విశాఖ నీకెందుకు లాంటి పదాలు ఇందులో భాగమేంటారా? బే అంటే ఇక అంత పెద్ద బూతుమాట అయిపోతే నీకు ఇక కేసీఆర్ మాట్లాడిన మాటలేంది అంటే సమర్థించుకుంటున్నారా మీరు? నేను సమర్థించుకుంటున్నా, నేనైతే తప్పైతే అనుకుంటలేను. కేసీఆర్ని ముళ్ళుతోటే తీయాలంటారు, వజ్రాన్ని వజ్రంతో తీయాలి, కొయ్యాలి అంటారు. నేను కేసీఆర్ని వజ్రం అంటలేను కానీ చెప్తున్నా. కాబట్టి ఎవరికి ఏం అర్థమవుతుందో మేము అదే రకంగా ముందుకు పోతాం. దాంట్లో మాకేం తప్పులేదు. నువ్వు మర్యాద ఇస్తే నేను నీకంటే 10 ఇంతలు ఎక్కువ మర్యాద ఇస్తా. నువ్వు ఆయన మాట్లాడిన భాషకి మేము ఇంకా దగ్గరలో కూడా లేము, దరిదాపుల్లోకి. ఆయన కంటే 20 ఏళ్ళ చిన్నగా ఉన్నా కూడా వయసులో, ఇంకా అగ్రెషన్ ఎక్కువన్నా కూడా మాకు కల్చర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మేము దరిదాపుల్లో కూడా లేము. ఆయన మాట్లాడే మాటలేంది. అంటే ప్రజలకు కొంత ఇబ్బందికరమైనటువంటి లాంగ్వేజ్ ఈ మధ్య నడిచింది, ఎంత కాదనుకున్నా కానీ కొంత. మేము మాట్లాడేది ఇబ్బందికరంగా ఉంటుందని అయితే నేను అనుకోను. అంతగానో మీకు ఇబ్బందికరంగా ఉంటుందని నేను అనుకోను. అంటే అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ అటువైపు చాలా ఎక్కువన్నది, అటువైపు నుంచి చాలా ఎక్కువన్నది. మేము మాట్లాడేది అంత ఇబ్బందికరంగా ఉంటుందని నేను అనుకోను. కానీ ఆ ప్రజల నుంచి కూడా మాకు స్పందన వస్తుంది కదా. ప్రజలు కూడా మాకు ఫోన్లు చేస్తారు, మా స్టేబుల్ ఆశలు మాకు ఫోన్లు చేస్తారు. ఒకప్పుడు పర్వాలేదు,
కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడైతే ఈ కేసీఆర్ లాస్ట్ 1 year ప్రెస్ మీట్ చూసినాక అయితే ఈయనకి ఇదే కరెక్ట్ అన్న కాడికి వచ్చిండ్రు. అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు కాడికి వెళ్ళి ఎందుకంటే మేమేమి వినరాని బూజు మాటలేని తిట్టాం కదా. కేసీఆర్ తిట్టిండు. కేసీఆర్ని కిషన్ రెడ్డి గారిని ఏమన్నాడు ఒకటి, ఎన్ఆర్ఐ సోదరులు ఫోన్లలో ఎట్ట తిడుతుండే ఒకటి, ఇవన్నీ బయటకు వచ్చినాయి, అందరూ సోషల్ మీడియాలో చూసినాయి కదా ఇవన్నీ. అవును. కాబట్టి ఆ తక్కడ సమతూకంలోనే ఉందంటారు. సమతూకంలో లేదు, ఇంకా మేము తక్కనే మాట్లాడుతున్నాం అంటే ఇంకా పెరుగుతాయి. అవసరం లేదు, ఇక ఓడిపోతుండు కేసీఆర్, ఓడిపోతుండు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇవాళ లాస్ట్ ఒక 3-4 నెలల నుంచి అరవింద్ దూకుడు తగ్గించిండు, అరవింద్ మీడియాలో తక్కువ మాట్లాడుతున్నాడు అని ఇది నడుస్తున్నది ఫ్రెండ్. నేను గమనిస్తా ఉన్నా. అంటే మాకు మా నాయకత్వం ఇవాళ తెలంగాణ మీద ఫుల్ ఫోకస్ మీద ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నది. మా యుద్ధం అయిపోయిందండి. వాళ్ళు ఒకసారి ఫోకస్ పెడితే మాకేం పని ఉండదు, అయిపోతుంది పని. మేము వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చినాం కొట్లాడి కొట్లాడి కొట్లాడి. అది మా విక్టరీ, అది మా విక్టరీ అని అనుకుంటా. గల్లీని తయారు చేసినాం ఢిల్లీ వాళ్ళు వచ్చి యుద్ధం చేయడానికి. ఆ గల్లీ తయారు చేసే భాగంలా కూర్చు రెడీ చేసారు, ఫీల్డ్ రెడీ చేసిన వచ్చి ఆట ఆడాలని ఢిల్లీ వాళ్ళని. ఫీల్డ్ రెడీ అయితే వాళ్ళు వస్తారు కదా, ఫీల్డ్ రెడీ లేకుండా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు. సో అది రెడీ చేసిన పనిలా నేను ఒక ఇంపార్టెంట్ భూమిక నిర్వహించిన అన్న నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నది. రైట్. September 17 అనేటువంటి అంశము గత 8 ఏళ్ళుగా నరేంద్ర మోడీ గారే కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీలు ఉన్నారు. కానీ మొదటిసారిగా బీజేపీ పార్టీ తన రాజకీయ అస్తిత్వం కోసం September 17ని వాడుకుంటుందనేటువంటి ఆరోపణకు మీ సమాధానం ఏంటి? ఆరోపణ చేసినోడు ఆలోచన చేసుకోవాలి. మేము గత 7 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం నేను పార్టీ జాయిన్ అయింది కూడా September 17th. అప్పటి హోమ్ మినిస్టర్ వచ్చి జాయిన్ చేసుకున్నాం. నన్ను జాయినింగ్ అది మన విమోచన దిన సభ, అందులో నేను జాయిన్ అవుతున్నట్టు అలా డిక్లరేషన్ వచ్చింది నిజామాబాద్లో. ప్రతి సంవత్సరం భారతీయ జనతా పార్టీ సభ పెడుతుండే, డిమాండ్ చేస్తుండే, పోతుండే. ఇక 7-8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మేమే చేస్తున్నాం. ఒక చేయొచ్చు కదా ఫెడరల్ స్ట్రక్చర్ లో ముందే చేస్తే గిదే తిన్మార్ మళ్ళీ ఏమంటుండే తెలుసా, ఏలెందుకు పెడుతున్నారు మీరు కేసీఆర్ మీద మీరు ప్రెషర్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఇట్లా అంటున్నాం. సో నువ్వేమంటున్నావు, మేము ఎంత పట్టించుకోవాలి అంతే పట్టించుకుంటాం. మేము చేసేది మేము చేస్తాం. ఒక ఫెడరల్ స్ట్రక్చర్ లో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మేము ఆయనకి చెప్పినాం, సభలు పెట్టినాం, రాజకీయం చేసినాం, దాని మీద ప్రెషర్ బిల్డప్ చేసినాము, అన్ని కోణాలుగా మేము ప్రయత్నం చేసినాం. ఇంటలేడు. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ మేమే చేస్తామని చెప్పింది. ఇది కంటిన్యూ ఉంటుందా, లేకపోతే మీకు ఇక్కడ అధికార మార్పిడి జరగగానే మళ్ళీ September స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది? అధికార మార్పిడి కాగానే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కదా. ఏ రాష్ట్రంలో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయం కదా, సీట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. సీట్ బ్యాంక్ అంటే ఏముంది, ఇప్పుడు మీ పైన భారతీయ జనతా పార్టీ పైన ఇప్పుడు గజ ఉంటున్నారు. ఎవరైనా భారతీయ జనతా పార్టీ చూస్తే అక్కడ హేమంత్ సోరెన్ కానీ, అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ కానీ, అక్కడ బీహార్లో నితీష్ కానీ, ఎవరికి వాళ్ళు విశ్వాస పరీక్షలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే మరి భారతీయ జనతా పార్టీ భయపెడుతున్నట్టు కాదా? ఏం చేసినాం, సోరెన్ ఏం చేసినాం, నితీష్ కుమార్ ఏం చేసినాం? అంటే సోరెన్ అనేటువంటి వ్యక్తి ఆ మైనింగ్ సంబంధించినటువంటి అంశంలో ఆయన ముద్దాయా కాదా, ఎన్నికల సంఘం ఆయన నిర్ణయం తీసుకోమని చెప్పి గవర్నర్ చెప్తే గవర్నర్ రాంచిపెట్టడం ఏంది? ఇప్పుడు ఎట్లయిపోయిందంటే దొంగతనాలు చేస్తారు, వేల కోట్ల రూపాయలు దోసుకుంటారు. అదేమన్నా బయటికి రాగానే భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుంది, ఈడీలని సిబిఐలని పెట్టి. అసలు నువ్వు చేసినావు కదా నాయన. మొన్నటిదాకా నితీష్ కుమార్తో భారతీయ జనతా పార్టీ జట్టు కట్టింది. వన్స్ నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీని వదిలేసి ఆర్జేడీతో జత కట్టిన తర్వాత వెంటనే అక్కడ సిబిఐ ఎంటర్ అయిపోయింది. ఎన్ని రోజులే నితీష్ కుమార్ ఇష్టపెట్టి ఎన్ని రోజులు? 10 రోజులు 15 రోజులు అయింది అంతే కదా. 10 రోజులలో టకటక్ అయితే ఇది అవుతున్నదని తెలిసి నితీష్ కుమార్ వదిలేసేయండు. మాకు నితీష్ కుమార్ దోస్తున్నా దుష్మన్ ఉన్నా న్యాయం న్యాయమే, చట్టం చట్టమే అన్నట్టు. సిబిఐ ఒకసారి ఒక దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయాలంటే ఒక 6 నెలల నుంచి 9 నెలలు, సంవత్సరం బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. అంటే అదంతా నడిచేది కూడా నితీష్ కుమార్ అనేటోడు ముఖ్యమంత్రి. ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలిసిందేమో. నరేంద్ర మోడీ దగ్గర ఏ దుష్టుడు
ద్రోహి, దేశం సొమ్ము తిన్నోడు ఎవరు కూడా దోస్తైనా దుష్మనైనా అందరు ఈక్వలే. నితీష్ కుమార్ ఈ 10 రోజుల్నే ఆయన ఇష్టపెట్టి పోగానే తెల్లారి వస్తుందా సిబిఐ? అట్లా వస్తుందా? వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా మొత్తం. అదంతా 20 నెలల హోంవర్క్ ఉంటుంది. ముందే వీళ్ళ ఫైల్ అన్ని దగ్గర పెట్టుకొని కూర్చుంటారేమో. ఫైల్ తయారవుతాయి కదా, ఆ నెలల తరబడి తయారవుతాయి. ఫైల్ తయారవుతున్నాయి అని తెలిసి నితీష్ కుమార్ ఇష్టపెట్టాడు. రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి ఫైల్ ఎప్పుడు తయారవుతుంది? ఇంకా బిడ్డ తయారైంది, కొడుకుది అవుతున్నది. మీరు నాకన్న సమాచారం ఇప్పుడు ఈ సారా దీంట్లో 100% కల్వకుంట్ల కవిత హస్తం పెద్ద ఎత్తున ఉన్నది. హస్తమే పాదమే ఉంది ఉండొచ్చు. ఈ బిల్డర్ల మీద ఐటీ రేట్లు అవుతున్నదో కొన్ని వేల కోట్ల అవకతవకలు బయటపడుతున్నట్టు నాకు సమాచారం. 100%. అందులో యువరాజుది తప్పకుండా 2 పాదాలు ఉంటాయి ఈ భాషలా. కాబట్టి వీళ్ళిద్దరితోటి ఇప్పుడు ఏమైపోతుంది మళ్ళన్న, ఆడ లిక్కర్ స్కామ్ ఢిల్లీ, కాంట్రాక్టర్ ఇక్కడ వాళ్ళకి మస్తు కాంట్రాక్ట్లు వచ్చినాయి. వాళ్ళ లింకు కవితకి ఫండింగ్ ఏడుకెళ్ళి వచ్చింది. ఆమె ఫండింగ్ ఇళ్ళనే పోయింది, ఇంకెక్కడెక్కడ పోయినాయి ఎంక్వైరీలు అన్ని వెళ్తాయి. ఒక పలానా ఎక్స్ దగ్గరకు పోయింది అనుకో, ఆ ఎక్స్ దగ్గరికి మళ్ళీ కేటీఆర్ పైసలు కూడా పోయి ఉంటాయి. ఇక ఇది ఒకసారి మొదలైందంటే ఇది ఎక్కడికన్నా పోతుంది. మొత్తానికి ఈ ఈడీ నెట్లో పడతారా వీళ్ళు ఖచ్చితంగా? లేదంటే 100% పడతారు. లేదంటే మళ్ళీ కాంప్రమైజ్, మళ్ళీ సార్ మనం మోడీ గారు అంటే మంచి వ్యక్తి కదా, మోడీ గారే దేశ ప్రధాని ఉంటే బాగుంటుందని మళ్ళీ కేసీఆర్ కనుక మనసు మార్చుకొని అట్లాంటివి ఏమైనా ఉంటాయి కానీ మోడీ గారు ప్రధానమంత్రి ఉండడానికి కేసీఆర్ ఏం పర్లేదు. శరణుడు వస్తాడు, శరణుడు వచ్చి ఇట్లా అంటే మళ్ళీ అప్పుడు వేరే ఉంటుంది కదా. ఇప్పుడు నితీష్ కుమార్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటుంది. శరణికి వస్తే వదిలేస్తే మొత్తం ఉన్న రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైనా నాన్ బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, ఇవాళ భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజల ఆశీస్సులతో ఎంత బలం ఉన్నదంటే ఇక నీ లెక్కనే కరెక్ట్ అయితే అందరూ వస్తారు శరణ్. అంతే, అంత బలం ఉన్నది బీజేపీ. ఎందుకు మరి బలం ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బలం లేనప్పుడు ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు కొంతమంది వాళ్ళ కొన్ని కారణాల చేత జైల్లో ఉన్నారు. వాళ్ళని కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ విస్మరించిందనేటువంటి ఆరోపణ ఆ వర్గాల నుంచి వస్తుంది. ఎవరు? రాజాసింగ్ లాంటి వాళ్ళు ప్రత్యేక కేసుల ద్వారా సరే ఆయనని బీజేపీ పార్టీ వివరణ కోరింది, సస్పెండ్ చేసింది, రకరకాల కార్యక్రమాలు చేసింది. సరే మీ పార్టీ కార్యకర్త కాకపోవచ్చు ఇప్పటికీ, కానీ అతను పనిచేసిందంతా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకే పనిచేసింది అనేటువంటి మాట. చూడండి, ఇప్పుడు 2 అంశాలు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆయనని సస్పెండ్ చేసిండు, అది ఎందుకు చేసిండు అనేది వీడియో వచ్చింది, మేము చూడలేదు. అందులో ఏదైనా అంశాలు ఉంటే బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి మన సిద్ధాంతం, మన సంస్కృతి పెంచాలన్నది అజెండా. అవతలోని తిట్టుడు, అవతలోని సంస్కృతిని కించపరచడం మా అజెండా కాదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఇది మా అజెండా. సో అందులో ఎక్కడ తిప్పికొట్టిందో మాకు తెలియదు, ఆ వీడియో నేనైతే చూడలేదు. కాబట్టి రాజా సింగ్ గారు దానికి వివరణ ఇచ్చినాక దానివల్ల పార్టీ నిర్ణయం, పార్టీ డిసిప్లిన్ కమిటీ తీసుకుంటారు. ఐఎమ్ ఓన్లీ అన్ ఇండివిజువల్, ఐ కెనాట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్టీ. ఇప్పుడు నిజామాబాద్ మీ కాన్స్టిట్యున్సీ పరిధి తీసుకుంటే మేము చాలామంది ప్రజలు ఇప్పుడు బయటలు ప్లే చేసినాం, రకరకాల సమస్యలు చెప్తా ఉన్నారు ప్రజలు. రోడ్లు సరిగా లేవు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, రైతులకు మద్దతు ధర, ఇటువంటి అంశాలు చెప్తా ఉన్నారు. ఈ 3 ఏళ్ల కాలంలో నిజామాబాద్ రైతాంగానికి మీరు చేసింది ఏమన్నా? ఇప్పుడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఇండివిజువల్గా మనం చేసేటివి ఉంటాయి, పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇండివిజువల్గా మనం మాట్లాడుకుందాం. మనకు మేజర్ అక్కడ మనం చేసిన ప్రామిసులు, బోర్డు తీసుకొస్తాను, ఇవాళ బోర్డు అక్కడ స్థాపన అయింది. దాని ప్రత్యేక టర్మరిక్ బోర్డు కాదు అది, స్పైసెస్ బోర్డు ఒకటి. కానీ స్పైసెస్ బోర్డు కేవలం టర్మరిక్ కోసమే వచ్చింది అక్కడ. సో బోర్డుకున్న పవర్స్ అన్నీ ఇవాళ నిజామాబాద్కి రావడం జరిగింది. దానికి బడ్జెట్
అసలు ఊహించినంత బడ్జెట్ 87 నుంచి 2021 వరకు రాని వచ్చిన దానికంటే ఎన్నో ఇంతలు ఎక్కువ బడ్జెట్ మనం కేవలం ఆ 20,000 to 25,000 ఫ్యామిలీస్ పసుపు పండించే ఫ్యామిలీస్ వాళ్ళ కోసం 30 crore rupees బడ్జెట్ తీసుకురావడం జరిగింది. నువ్వు నవ్వుకుంటావు 10 లక్షలు 6 లక్షలు 12 లక్షలు సంవత్సరానికి వచ్చేది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు పోస్ట్ కోవిడ్ 3 సంవత్సరాలు 10 crores ఆల్మోస్ట్ 29.18 కోట్లు ఈ 3 years కోసం మనం తేవడం జరిగింది. అందులో ఫస్ట్ ఇయర్ ఈ నడిచే సంవత్సరంలో మనం ఆల్రెడీ 7 crores ఖర్చు పెట్టాం. ఇది కాకుండా లాజిస్టికల్ వర్క్ బాగా చేసి ఎందుకు రేట్ తక్కువ అవుతుంది, ఇంపోర్ట్ తగ్గించడం, ఎక్స్పోర్ట్ పెంచడం, ట్రైన్ కనెక్టివిటీ పెంచడం, ట్రేడర్లను నిజామాబాద్ తీసుకురావడం. ఇంపోర్ట్ తగ్గియంగానే ఏమైంది, కేరళ తమిళనాడులో వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ట్రేడర్స్, మన ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ నిజామాబాద్ రావడం మొదలైంది. వాళ్ళకి మాలు కావాలి కదా, నిజామాబాద్ రావడం మొదలైంది. కొంచెం రేట్ స్టెబిలైజ్ అయింది. ఇవన్నీ పెట్టుకొని ఇది మేము చేసిన ప్రామిస్. దీని తర్వాత మద్దతు ధర గురించి మాట్లాడాం. మద్దతు ధర గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఈ రోజు 7,000 పైననే ఉంది ధర. మొన్న రైతులు అమ్ముకునే సమయానికి 8 నుంచి 9,000 మధ్యలో ఉండే మార్కెట్లో, ఇవాళ 7,000 పైననే ఉంది, తగ్గింది. ఇట్లా తగ్గినప్పుడు ధర ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం మా మంత్రి లోక్సభలో మీరు మాకు రేట్లు పడితే మాకు తెలియజేయండి, మేము మీకు ఆర్థిక సహాయం చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే మాట మా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లా మేము రైతులను ఆదుకుంటామని టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా లిఖిత పూర్వకంగానే ఉన్నది. వాళ్ళు ప్రపోజల్ పెడతలేదు, వాళ్ళు ప్రపోజల్ పెడితే ఆదుకోవడానికి ఉన్నది. రేపు అదే చెప్తున్నాం, రేపు మా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే, ఇక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ వస్తే ధర నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం, ఇది లోకల్ పంట కాబట్టి. ఇప్పుడు వరి, గోధుమలు, జొన్నలు, మొక్క ఇదంతా మొత్తం నేషనల్ జాతీయంగా పడుతుంది కాబట్టి వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఎంఎస్పి పథకం కింద సపోర్ట్ చేస్తారు. రాష్ట్రాలలో పండే పంటలు చిన్న పంటలు ఏతున్నాయో ఈ రాష్ట్రం నిర్ణయం చేస్తుంది. ఎంఐఎస్ స్కీమ్ కింద కేంద్రం సపోర్ట్ చేస్తుంది. సో ఈ రకంగా మీరు నిర్ణయం చేసి ప్రపోజల్ పంపితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకనే ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి. నిర్ణయం చేయొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది, కేంద్రం నుంచి సహాయం తీసుకొని ఇచ్చింది పసుపు రైతులకి 2007-8 ప్రాంతంలో ఇచ్చింది. ఒక సిస్టమ్ ఉన్నది, రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలా, చేయకపోతే ఎట్లా? నువ్వు కూడా అన్నావు, నేను కూడా మద్దతు ధరిస్తా అన్నా, నువ్వు కూడా మద్దతు ధరిస్తా అన్నావు, రాసిచ్చాను నీ మేనిఫెస్టోలో. ఇప్పుడు అల్టిమేట్ గా నిజామాబాద్ ప్రజలకు, రైతాంగానికి మద్దతు ధర అందుతుందని మీరు భావిస్తున్నారా? మేము చేసిన పనులకి రేట్లు లాస్ట్ 2 years రేట్లు పెరిగినాయి. మార్కెట్లో 5,000 చిల్లరే ఉండే. ఎప్పుడే 2019 ఎలక్షన్లో 5,000 వచ్చుడే కష్టంగా ఉండే, 6,000 లోపట్నే ఉంటుండే రేటు. ఈ 2021-2022 సీజన్ అరౌండ్ ఫిబ్రవరి మార్చ్ ప్రాంతంలో సీజన్ ఉంటుంది, మార్కెట్కి అంత పసుపు అంత వస్తుంది. ఆ సీజన్లో మంచి క్వాలిటీ పసుపు 8,500 నుంచి 9,000 పోయింది. సాంగ్లీ పోయి అమ్ముకుంటే 11,000కు పోయింది. ఒక 1,500 నుంచి 2,000 రూపాయలు పెరిగింది కొన్ని అంశాలు. దాని తర్వాత రేపు మళ్ళీ నీ ప్రశ్న ఏముంటది, రేపు ఇక్కడ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు, చేసింది ఏంది, చేయబోయేది అంతే కదా. ఇప్పుడు దళారుల వ్యవస్థ ఎంత వీలైనా తగ్గియాలి, రైతుకి డైరెక్ట్ ఎండ్ యూజర్ కి కనెక్టివిటీ చేయాలి. ఆ అంశంలో మీరు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 2021 పంట పసుపుది, 2022 పంట మార్కెట్కి రాకంటే ముందు 1 year కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని చక్కగా నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో 10,000 అమ్మాడు, స్టోర్ చేసుకోండి. 10,000 రూపీస్ కమ్మిండు. మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది సంవత్సరంలో, మాల్ ఎక్కువ ఉన్నప్పుడు తగ్గుడు, మాల్ తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ సప్లై మీద. ఆ డిమాండ్ సప్లై యొక్క బెనిఫిట్ రైతుకు అందాలా, దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, మార్కెట్ యార్డ్లు చేయాలా, మండల కేంద్రాలలో చేయాలా, వేర్ హౌజులు చేయాలా, స్టోరేజ్లు తేవాలా. దానికి కావాల్సినంత సహాయం కేంద్రం నుంచి ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. మీ ప్రణాళిక ఏంది దీని పట్ల? ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి. మొత్తం పసుపు ఇక్కడనే పడుతున్నప్పుడు ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ లేకపోవడం నిజంగా దురదృష్టం. ఆ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి. ప్రాసెసింగ్ యూనిట్ కి కేంద్రం 80%, 90% సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో మేమున్నాం, తీసుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అక్కడ వేల్పూర్ దగ్గర 25-30 ఎకరాలు ల్యాండ్ చేసిండు, దాని పసుపు పార్క్ అన్నాడు, కాంపౌండ్ వాళ్ళు కట్టి పెట్టిండు. దేనికోసం పెట్టిండు?
ఇలా పసుపు అంతగానో పసుపు పండుతుంది. పసుపు క్వాలిటీ చెక్ చేసే లెబారెటరీ కూడా లేదు, కర్కుమిన్ టెస్టింగ్ మిషన్ లేదు. మొన్న మేము పెట్టినాం కర్కుమిన్ టెస్టింగ్ మిషన్. మేము పెట్టాలి 2022లో పెడతారా? పసుపు రైతాంగాన్ని ఇది. చెరుకు రైతులు కూడా నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా ఉన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొదలు పెడితే అటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు, ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. ఇద్దరి వ్యవహారం తీరుతోటి అక్కడ చెరుకు రైతులు నిండా మునిగే పరిస్థితికి వచ్చింది. అసలు చెరుకు రైతులకు అసలు మేము ఉన్నామని భరోసా ఇచ్చేటోడు లేకుండా చెరుకు రైతులు దేశమంతా కేంద్రం పట్టించుకుంటారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే నీ ప్రశ్న వర్తిస్తుంది. ఉత్తరప్రదేశ్ చెరుకు రైతులకు బ్రహ్మాండమైన ధరలు ఇస్తున్నారు, మహారాష్ట్ర చెరుకు ఫ్యాక్టరీలకు బ్రహ్మాండమైన ధరలు ఇస్తున్నారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ మహారాష్ట్ర జస్ట్ నువ్వు అన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి 50 కిలోమీటర్ల అవతల బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఎందుకు? ఆడ బీజేపీ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉన్నది, కేంద్రంలో బీజేపీ ఉన్నది, ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్ ఉన్నది. నువ్వేం చేస్తావు? నీకేం సహాయం కావాలా? నీకు కనీసం కమ్యూనికేషన్ లేకపోతే ఎట్లా? అంటే ఇదే కేసీఆర్ వచ్చి మీకు మోకరిల్లితే చేస్తారా? మోకరిల్లాల్సిన అవసరం లేదయా. నువ్వు ఇచ్చేది నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేవు, మేము ఇచ్చేది మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేము. ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ఎక్కడైతే అవసరమో ప్రజలకు మేలు జరుగుతుందో, రైతులకు మేలు జరుగుతుందో వాడాలి. అంటే మీకు అనుకూలంగా ఉన్న కాడిస్తారు. నువ్వు ఆకలి అవుతుంది అమ్మ అంటేనే అన్నం పెడుతుంది నీకు. ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్న కాడిస్తారు. అనుకూలంగా కాదు, నేను పాదయాత్ర చేసిన విషయం ఇక్కడ మీరు స్పష్టం చేసుకోండి. ఉత్తరప్రదేశ్లో ఇస్తున్న మాట వాస్తవం. ఇదే చెరుకు రైతులకు సంబంధించి నేను షిర్డీకి పోయేటువంటి క్రమంలో ఆడ రైతాంగాన్ని ప్రశ్నిస్తే అక్కడ దొరుకుతున్న మద్దతు ధర మంచిగా ఉంది. అక్కడ ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. మరి షిర్డీకి అంతా 6 నెలలు 7 నెలలు అప్పుడు బీజేపీ గవర్నమెంట్ లేదు కదా. మరి అది విషయం. బీజేపీ గవర్నమెంట్ ఉన్నదా లేదా? అగాడి సర్కారు కదా. అదే అది ఇప్పుడు ఏమన్నా డబ్బులు అవుతుంది ఆడ. కానీ అయితే అక్కడ బీజేపీ యూపీలో ఉంది, ఆ తర్వాత అన్ని చోట్ల ఉంది, ఇచ్చారు. నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కదా, ఎందుకు అయితే లేదు? ఎంపీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎంపీ అడగలేడు. రాష్ట్ర ప్రభుత్వం అడగాల. ఇక్కడ మేమేం చేస్తాం? మేము ప్రభుత్వాన్ని అడిగినాం. అడిగితే మీ ప్రభుత్వాన్ని చెప్పు, పసుపు రైతుల ప్రపోజల్ పంపిమను, మేము మద్దతు ఇస్తాము, పైసలు ఇస్తాము, ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పడం జరిగింది లోక్సభలో. ఇక మరి ఈ రాజ్యాంగ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుందో ఇక ఎంపీ నేనే చేసుకుంటే ఇంక ప్రభుత్వం ఎందుకండి రిజైన్ చేసిపోయింది. మరి ఎన్నిసార్లు గుర్తు చేసారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? 30 సార్లు చేసారు. ఇప్పుడు ఎన్ని ఉత్తరాలు రాశారు? కేసీఆర్కి 4 రాశారు డైరెక్ట్. 4 రాసినప్పుడల్లా 4 కాలం పంపుతా 7 టీఆర్ఎస్ భవన్ కూడా పంపుతా. 4 ఫ్యాక్స్లు ఉంటాయి. మనిషి నుంచి పంపించిన అలా ఇది ఉంటుంది కదా, రిసీవింగ్ ఉంటుంది కదా అక్కడ. ఈమెయిల్ పెట్టిన, ఎందుకు ఈమెయిల్ అయితే ఉండేదా నా దగ్గర. అక్కడ చెరుకు రైతుల బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉన్నదా? ఈజీగా చేస్తాం. ఎట్లా? అక్కడ అక్కడ చెరుకుకి ఏం చేయాలంటే ఫస్ట్ మన ఏరియాలో ఇండస్ట్రీ డెవలప్మెంట్, చెరుకుతోటి, మక్కతోటి, బ్రోకెన్ రైస్ తోటి, ఈ 3 ఏమాత్రం తక్కువ లేదు ఆ ఏరియాలో. మా ఏరియాలో అన్నిటికంటే ఎక్కువ వరి పండుతుంది. చెరుకు అయితే 20,000 ఎకరాలలో పండుతుండే. మన మక్క ప్రతి పసుపు పంటల అంతర్ పంట లెక్క చాలా జాగాలలో మక్కేస్తారు. సపరేట్ 2వ పంట లెక్క మక్కేస్తారు. ఈ మక్క, చెరుకు, వరితోటి ఎథనాల్ వస్తుంది. ఎథనాల్ డైరెక్ట్ గవర్నమెంటే కొంటున్నది. ఇంకొక ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టకపోవడానికి కారణం ఏంది? అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు? ఈ కర్ణాటకలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, అన్నింటిలో ఎథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎందుకు పెట్టవు? నీకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం ఏం మాట్లాడుతున్నాం మళ్ళా? నరేంద్ర మోడీ అనే ఆయన 2003లో వైబ్రెంట్ గుజరాత్ అని స్టార్ట్ చేస్తే ఇవాళ వైబ్రెంట్ గుజరాత్ పరిస్థితి ఏముందంటే మనము లిటరలీ ఇది సాధ్యమా అన్న కాడికి వస్తాము. వైబ్రెంట్ గుజరాత్ ఈయన 2002లో ముఖ్యమంత్రి అయ్యి 2002 ఎలక్షన్లు అయినాక 2వ ముఖ్యమంత్రిగా హోదాలో 2003లో వైబ్రెంట్ గుజరాత్ అని పెట్టి ప్రోయాక్టివ్ గవర్నెన్స్. ఒక ఇండస్ట్రియలిస్ట్ వస్తే ఏం అవసరం? 24 గంటలు కరెంట్ అవసరం, క్వాలిటీ కరెంట్, 3 ఫేజ్ కరెంట్ అవసరం.
నీకు మంచి జాగా అవసరం, ఆ జాగాకి రోడ్లు అవసరం, అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీలు అవసరం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసి ఇవ్వాలి. ల్యాండ్ ఫ్రీగా ఇస్తావా ఇయ్యి. ఆయన ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు, రాష్ట్ర జీడిపికి ఎంత పర్సంటేజ్ ఆయనది మనకి కలిసి వస్తుంది. ఇటువంటి అంశాల మీద అన్నిట్లా ఇన్సెంటివ్స్ తయారు చేయి, ఒక ప్రోగ్రామ్ పెట్టు, ప్రొయాక్టివ్ గవర్నెన్స్ చూపెట్టు. 2003లో స్టార్ట్ చేస్తే ఇవాళ 3,73,000 మంది 90,000 ప్రాజెక్టులల్లో 121 దేశాలు 27,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ గుజరాత్కి రావడం జరిగింది 2003 నుంచి. ఇవాళ మనం కోవిడ్ కంటే ముందు చెప్తున్నాయి, కోవిడ్ తర్వాత నేను ఫాలో అప్ చేయలే. ఓకే, జస్ట్ ఇమాజిన్ 4 లక్షల మందికి ఉద్యోగాలు, 27,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 90,000 ప్రాజెక్టులు అక్కడికి వచ్చినాయి. అది ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గుజరాత్ కి అంత చేయగలిగింది. దేశ ప్రధాని అయినాక దేశానికి ఎందుకు చేయలేకపోతుంది? బ్రహ్మాండంగా చేసిన దేశానికి కూడా. ఇవాళ మొత్తం ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ సెల్ ఫోన్ మీ దగ్గర తయారు కాబట్టి ఇలా చైనాని మించిపోయే పరిస్థితి వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టార్టప్ కంపెనీలు ఈయన ప్రధాని అయినాక వచ్చినాయి. హైవేలు ఇవాళ ఇంతకుముందు ఎంత అవుతున్నాయో దానికి 3 రేట్లు ఎక్కువ ఇలా పడుతున్నాయి. రైల్వేస్ డబల్ కంటే ఎక్కువ స్పీడ్గా పోతా ఉన్నది. ఇలా ఇంటర్నెట్ చీపెస్ట్ ఇన్ ద వరల్డ్ మన దగ్గర, మన డేటా. ఇలా ఈ దేశంలో ప్రొయాక్టివ్ గవర్నెన్స్ నరేంద్ర మోదీ గారిది ఉంది కాబట్టి ఇవాళ దేశం మొత్తం మోడీమయం అవుతుంది. ఇదే అంశము మన నిజామాబాద్ ప్రాంతానికి వస్తే మనకు లక్కంపల్లి సెజ్ ఉన్నది నందిపేటలో. అక్కడ సెజ్ పెట్టిన వాళ్ళు, అక్కడ ఉన్న ఇండస్ట్రీలు 1-2 వచ్చినాయి పెట్టిన వాళ్ళు, మన ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఎంపీ గారి బాధలకి తట్టుకోలేక ఫ్యాక్టరీలు బంద్ చేసుకున్నారు. కొత్త ఫ్యాక్టరీలో స్టూడెంట్ వస్తలేడు. ఆ సెజ్ ఓనర్ కూడా మొత్తం పనులను ఆపేసుకొని వేరే పనులు చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంత మంచిగా చేస్తున్నారనే మాట మీరు చెప్తా ఉన్నారు, కానీ నరేంద్ర మోడీ మంచోడు కాదు కాబట్టే దేశం నన్ను పిలుస్తుందని చెప్పి ఇక్కడ దేశకి నేత చెప్తా ఉన్నాడు. మరి నిజంగా అంటే ఎట్లున్నది అంటే ఇది మేము దేశాన్ని సాగుతున్నాం అన్నది. మేమే తెలంగాణకి వెళ్ళి వచ్చిన పైసలకి వెళ్ళి దేశం నడుస్తుంది అంటున్నాం. అవునా? 3,20,00,000 ఇల్లు కట్టిండు గరీబులకి, పేదోళ్ళకి. అందులో 80% మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయ్యి 3,20,00,000 ఇల్లు ఆవాస్ యోజన కింద కట్టేసినాయి. కట్టనివి వేరే. ఉన్న జనాభా ఎంత? ప్రధానమంత్రి రూరల్, ప్రధానమంత్రి అర్బన్ హౌసింగ్ 2 కలిపి 3,20,00,000 హౌసెస్ డెలివర్డ్. మరి నీ పైసలతో దేశం అంతా ఎత్తుంటే మరి నువ్వు కట్టుకుంటలేవు కదా. ఆల్రెడీ కేంద్రం కూడా కొన్ని నిధులు ఇచ్చింది మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి, కానీ ఇచ్చింది లెక్కగానే ఆపేసింది. అంటే రాష్ట్రంలో ఒక రకంగా ఇప్పుడు అభివృద్ధి కుంటుపడడానికి భారతీయ జనతా పార్టీ కారణం కాదా? ఎట్లా కారణం? ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, లోన్లు కానీ, అప్పులు కానీ అన్నిటిపైన రిస్ట్రిక్షన్స్ పెడుతూ కల్వకుంటలు అంటున్నా వాళ్ళ ఆరోపణ అబద్ధపు ఆరోపణ. అంటే ఇప్పుడు ఒక్క రూపాయి ఆగలే. 4 లక్షల కోట్ల అప్పు ఎడుగు తెచ్చిన మేము కోఆపరేట్ చేయకుంటే. నువ్వు జర్నలిస్ట్, నువ్వు యాక్టివ్ జర్నలిస్ట్, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నావు మనం? 4.5 లక్షల కోట్ల అప్పులు. ఏడుగలు వచ్చింది కల్వకుంట్ల బ్యాంక్ కల్పించిన కేంద్రం సహాయం చేయకపోతే. ఇవాళ ఆయన 42% ఇడికెళ్ళి పోయిన డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లకి వెళ్ళి వాపస్ వస్తుంది. జిఎస్టీ 18% కడతాం, 9% స్టేట్ వస్తుంది, 9% సెంటర్ పోతుంది. ఆ 9% 42% వాపస్ వస్తుంది. అంటే దాదాపు 13.5% జిఎస్టీ సార్ తీసుకుంటాడు, కేసీఆర్ సార్. మోడీ గారు 5% తీసుకుంటారు. రాకపోతే నువ్వు కోర్టుకు పోయినావా, కేసు వేసినావా? ప్రెస్లలో ఒలిపెట్టుడు పక్కకు పెట్టు, ప్రెస్లలో ఎలిపెట్టుడు టైం పాస్ అవ్వడు, ప్రజలకు టైం పాస్ అవ్వడు, అది పక్కకు పెట్టు. నువ్వు కోర్టులో పోయి కేసు వేసినావా? వేయలే. అంటే ఎందుకంటే నీ ఆరోపణ అబద్ధం కాబట్టి. రైతుల బావుల కాడ మీటర్లు పెడతాం ఎక్కడ ఉన్నది? బిల్కుల్ లేదు. కేసీఆర్ బతుకున్నంత కాలం మీటర్లు పెట్టని అంటున్నారు. కేసీఆర్ బతుకున్నంత కాలం చచ్చిపోయినా కూడా పెట్టాం.
కేసీఆర్ సచిన పెట్టమంటున్నాను కదా, నేను బీజేపీ ఎంపీని నరేంద్ర మోడీ పార్టీలోని, నేను చెప్తున్నా బాయికాడ మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ నువ్వు ఏడ పెట్టుకుంటే పెట్టుకోకపోతే పెట్టుకో. నువ్వు ఏడుకెళ్ళి అయితే నువ్వు కరెంటు కొనుక్కొస్తున్నావు. ఈయన ఎన్ని థర్మల్ పవర్ ప్లాంట్లు పెడతాను, ఈయన 6 థర్మల్ పవర్ ప్లాంట్లు పెడతాను. ఈయన ఇటు యాదాద్రికి వెళ్ళి అటు రామగుండం కొత్తగూడెం మొత్తం థర్మల్ పవర్ మరి 6 పెడతాడు. పెద్ద పెద్ద 20,000 30,000 మెగావాట్లు పెడతాడు. నేను పెట్టిండా మొత్తం కొనుక్కొస్తున్నాడు. ఇలా 18,000 కోట్ల అప్పులు ఉన్నాడు. జెన్కోలు డిస్కామ్లకి డిస్కామ్లకి నువ్వు అక్కడ నువ్వు పైసలు కట్టి సెంట్రల్ గ్రిడ్కి వెళ్ళి తెచ్చుకున్న దానికి పైసలు కట్టు, నెల పైసలు కట్టు. నువ్వు మీటర్ పెట్టుకో అది నీ ప్రాబ్లం. అంటే రైతుల బావుల కాడ సరే మీటర్లు పెట్టరు, 400 ఎకరాల ఫామ్ హౌస్లో ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి దానికన్నా లెక్క తీయరా మీరు కనీసం? అది రాష్ట్ర నీకు పవర్ కంపెనీ నీకు పైసలు బిల్లు కలెక్ట్ చేసుడంతా రాష్ట్ర ప్రభుత్వం లెక్క కదా. ఓకే, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి 400 ఎకరాలలో ఎంత కరెంటు కాలుస్తున్న లెక్క ఈ రాష్ట్రానికి చెప్పదా భారతీయ జనతా? చెప్పాలి, మంచి అంశం టేకప్ చేయాలి. అయితే కరెంటు అంశం ఆ తర్వాత ఈ అన్ని అంశాలతోటి కేసీఆర్ కొంత భారతీయ జనతా పార్టీని నేను ఎదుర్కోబోతా ఉన్నా. దేశంలో ఇక నన్ను ఒక్కరినే 26 రాష్ట్రాల మంది రైతులు వచ్చి నన్ను పిలిచిరు, దేశకి నేతగా అమ్మని చెప్పిరని చెప్తా ఉన్నాడు. ఈ 26 రాష్ట్రాలు ఉన్నాయి కానీ తెలంగాణ లేదు. అందులో తెలంగాణ రైతాంగం రమ్మని పిల్లలేదు. అదే చెప్తున్నా, గుజరాత్ మోడల్ అన్నా అనుకుంటాం కదా. గుజరాత్ మోడల్ ఉత్తగా రాలేదు. ఇది వైబ్రెంట్ గుజరాత్ అనేది మామూలు అంశం కాదు. 4 లక్షల మంది యువతకు ఉపాధి అంటే గత ఎన్నో సంవత్సరాలుగా 90,000 ప్రాజెక్టులు అంటే అన్ని రంగాల్లో గుజరాత్ కంటే తెలంగాణ ఫస్ట్ ఉంది అంటుండు కేసీఆర్. ఉండే 100% సీఎం కాకపోతే. అరే 2002లో ప్రధానమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి కాకంటే ముందు గుజరాత్ లో సాయంత్రం 6 గంటల తర్వాత చీకటి కరెంట్ ఉండకపో. గుజరాతీలందరూ వచ్చి హైదరాబాద్ ఎందుకు సెటిల్ అయిన వాళ్ళన్నా గుజరాత్ మంచిగా ఉంటే ఎందుకు సెటిల్ అయినరు? ఆడ కనీస సౌకర్యాలు లేక బాంబేకి వచ్చేసుడు, హైదరాబాద్కి వచ్చేసుడు, డిఫరెంట్ సిటీస్ లో పోయి గుజరాతీలందరూ, అమెరికా పోతే గుజరాతీలందరూ మోటల్స్ హోటల్స్ ఇవన్నీ నడిపేది గుజరాతీలు. వీళ్ళందరూ గుజరాతీస్ పెట్టి ఎందుకు పోయినారు జమానాలో? ఇలా వలసదారులు గల్ఫ్ వలసలు తగ్గిపోతాయి అన్నాడు కేసీఆర్. ఈ మోదీ గారు ముఖ్యమంత్రి అయినాక గుజరాత్ లో ఆయన ఉన్న 13 సంవత్సరాలలో వలసలు తగ్గిపోయినాయి. ఎందుకు పోతారు వలసలు ఇల్లు పెట్టుకొని? అంటే ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా దేశం అభివృద్ధి చెందుతుంది మోడీ హయాంలో అని చెప్తున్నారు, కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ముఖ్యంగా కేసీఆర్ కుటుంబీకులు చెప్తున్నట్టు ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొంటున్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ అమ్మే వాళ్ళేమో అమిత్ షా మోడీ అయితే కొనేవాళ్ళు అదానీ అంబానీ అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేటువంటి మాట మీ సమాధానం? రైల్వేస్ ప్రైవేటీకరణ అయిందే. ఏ ప్రైవేటీకరణ? ఏమైంది ప్రైవేటీకరణ? విమానాలు ఒకటే, ఇంకోటి ఏమైంది చెప్పు. ఇంకేమేమి పవర్ మొత్తం బాంబే బిఎస్ఎన్ఎల్ పెద్ద పెద్ద సిటీలు ఎప్పుడూ అయినాయి ప్రైవేటైజ్ ఎప్పుడూ అయినాయి ప్రైవేటైజ్. ఒక 100 సంస్థలు ఉంటే 2-3 అవ్వడం ప్రైవేటీకరణ చేసుడు దేశాన్ని అన్నారు. ఏదో మాట ఇక్కడ ఈయన దేశం సంగతి పగబెట్టండి, ఈయన సంగతి చూసుకోమని కాదు. ఇక్కడ రైట్, భారతీయ జనతా పార్టీ ఇంత గొప్పగా పరిపాలన చేస్తుంది, నిజామాబాద్ ప్రజలకు మీరు అందుబాటులో ఉన్న తర్వాత కూడా నిజామాబాద్లో అరవింద్ నిజామాబాద్కి ఎంటర్ అయితే చాలు ఓ అలజడి, ఓ గొడవ, ఓ దాడి, ఆ రోజు మొత్తం మీడియా అటే. ఈ మూర్ఖులకి చెప్తున్నా, ఈ మూర్ఖులకి కెమెరా ముందర చెప్తున్నా క్యూ న్యూస్ ద్వారా. నేను వచ్చి గ్రామాలలో తిరిగినా అనుకో, పొద్దున్న సాయంత్రం వరకు తిరిగితే నేను కొన్ని 100 మందిని కలుస్తాను. మా అంటే 2,000 మందిని కలుస్తాను. నన్ను నేను ఇల్లు రాళ్ళు కొట్టి ఇంట్లో కూర్చోబెట్టినారు, నేను లక్షల మంది దగ్గర వెళ్ళిపోతాను. అది నా సోషల్ మీడియా పవర్. వీళ్ళంత బేవకూఫ్లు ఇంకోళ్ళు లేరు. మరి ఇప్పుడు నేను బేవకూఫ్ అన్నా అది కూడా తప్పే అంటాం మళ్ళీ. దిస్ ఇస్ బేవకూఫీ. నాకు ఫీల్డ్ మీద తిరిగితే నా రీచ్ తక్కువ, నన్ను ఇంట్లో కూర్చోబెట్టినారు అనుకో నా రీచ్ 100 రెట్లు ఎక్కువ. దాని తప్పు ఇంగిత జ్ఞానం లేనివాడు, అందుకనే చెప్తా ఈయన ఓడగొట్టుడు ఈజీ అని. అక్కడ షకీల్ ఓవైపు, పాండు ఓవైపు, పాండు అంటే మీకు తెలియకుండొచ్చు, ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు ఓవైపు, ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు ఓవైపు, ఇట్లా
ఈ మూకుమ్మడి దాడి అరవింద్ పైన, కానీ అరవింద్ ఒక్కడే అక్కడ. అరవింద్ను ముప్పేట దాడి చేసి అరవింద్ను ఇక్కడ నిలువరించాలి, అరవింద్ను ఇంకోసారి ఇక్కడ తిరగకుండా చేయాలనేటువంటి ఉపాయంలో ఇప్పటివరకు దాడులు జరుగుతూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. అనేక సార్లు మేము కూడా లైవ్లు పెట్టడం అయిపోయింది. కానీ పరిష్కారం ఏంది? దీనివల్ల నిజామాబాద్ ప్రజలకు వచ్చే లాభం ఏంది? ఏం లాభం లేదు, ఏం లాభం లేదు. మరి మీ గొడవలే చూసుకుంటున్నాను ప్రజలు. నేను రాలకుండా నేను ఎవడన్నా వస్తే నేను వద్దన్నా. ఇప్పుడు మొన్న కేసీఆర్ వచ్చిపోయాడు. నేను 2 రోజుల ముందు కేసీఆర్ గారు వస్తున్నారు, ఆయనకు స్వాగతం పలకాల. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన మేనిఫెస్టోలో కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ అన్నీ కూడా ఆయన గుర్తు చేయడానికి ఒక సభ పెట్టుకున్నాను. నా స్తోమతకి, నా పార్టీ స్తోమతకి మేము చేయగలిగింది మా సభ మేము పెట్టుకున్నాము. 1,000 మంది వచ్చిండ్రు, మేము చెప్పుకున్నాము. దానికి జవాబు చెప్పాలి కదా. నేను రాలగొట్టినా, ముఖ్యమంత్రి సభ అడ్డుకున్నామా? మీరు అభివృద్ధిని అడ్డుకోరు కదా. ఎందుకు వచ్చి ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే వచ్చిండు, 100 కోట్లు శాంక్షన్ చేస్తున్నాడు నిజామాబాద్ మున్సిపాలిటీ అంటున్నాడు. నువ్వు వచ్చి చెప్పడం ఎందుకే? 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా రానుంటుంది. నేను ఆపిండా పైసా నేను ఆపిండా? ట్రాన్స్ఫర్ చేసినాకనే రానుంటుంది. వచ్చిండు, చెప్పిండు, పీకిండు. ఆ పైసలు అయితే రావు ఇక మళ్ళీ ఎలక్షన్. ఇప్పటికే నిజామాబాద్ చాలా తెల్లబడ్డది, పచ్చబడ్డది. ఇంకా కొంత డెవలప్మెంట్ కోసం అనే మాట చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అక్కడ నిజామాబాద్ లో ఏం చేసిండ్రు? నిజంగా తెలంగాణ నిజామాబాద్ మొత్తం వరి పడుతుంది కదా, మొత్తం వరి పడుతుంది. దానికి ఎంఎస్పీ మేమే ఇస్తే, ఎఫ్సిఐ కొనకపోతే కింద మీద. ఎఫ్సిఐ 2 నెలలు కొనుగోలు ఆపితే ప్రభుత్వం కింద మీద షేక్ అయిపోయింది. మళ్ళీ నేనే కొంటున్నా ప్రతి గింజ నా అబద్ధాలు చెప్పింది నేను. మళ్ళా నిజామాబాద్ ప్రాంతం మనం పని చేసుకోగలిగితే, ఒక వైబ్రెంట్ గుజరాత్లో 2% చేసుకోగలిగితే వేల సంఖ్యలో ఈజీగా ఉపాధి కల్పించవచ్చు. ఎథనాల్ ఫ్యాక్టరీలు వస్తాయి, స్టార్చ్ ఫ్యాక్టరీలు వస్తాయి. నువ్వు అడ్డం పడదు పెట్టేటోడికి. హైదరాబాద్కి దగ్గర ట్రైన్ కనెక్టివిటీ ఉంచుకుంది, రోడ్ కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉన్నది. స్టార్చ్ పెట్టవచ్చు, ఎథనాల్ పెట్టవచ్చు, నీకు పసుపు శుద్ధి కర్మాగారాలు పెట్టవచ్చు, మంచి స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచవచ్చు. బీడీ కార్మికులు విపరీతంగా ఉంటారు. మా దగ్గర బీడీ తగ్గిపోతా ఉన్నది. అంతర్జాతీయంగా పెట్టే కండిషన్స్ వల్ల బీడీ రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నది. బీడీ కార్మికులకి ఆల్టర్నేట్ ఉపాధి క్రియేట్ చేయొచ్చు. పేపరు, కార్డ్ బాక్స్, జూటు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, పసుపు కుటీర పరిశ్రమ పెట్టి మహిళా సంఘాలకు ఇస్తానని ముఖ్యమంత్రి క్రియేట్ చేయొచ్చు. ప్యాకేజింగ్ యూనిట్లు పెట్టవచ్చు, వాళ్ళకి టైఅప్ చేయాలి. పసుపు కాదు, మక్క కాదు, అన్ని విషయాలలో కూడా మా దగ్గర ఎన్ఆర్ఐలు ఎక్కువ. ఎన్ఆర్ఐల కోసం ఏం చేసినావు నువ్వు? అన్స్కిల్డ్ లేబర్ ఉంటారు వాళ్ళు, అక్కడ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయి. మోడీ గారు 4 పెడితే స్టేట్ గవర్నమెంట్ 20 పెట్టవచ్చు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు. వాళ్ళు పోయి లేబర్ పని చేసే బదులు వాళ్ళని ఎలక్ట్రిషియన్ తయారు చేయి, వాళ్ళని ప్లంబర్ తయారు చేయి, వాళ్ళు ఇంకేమైనా తయారు చేయి. స్కిల్ డెవలప్ చేసి పంపి, కనెక్టివిటీ చేయి. ఈ తెలంగాణ యూనివర్సిటీని ఏదో చేసేస్తాను. వీళ్ళు షికాగో యూనివర్సిటీ అన్నాడు, అమెరికా ఎర్రచేతుల వైకుంఠం చేసిండు కదా, ఉన్న కోర్సులన్నీ తీసేసారు. ప్రొఫెసర్లు తగ్గిపోయినారు, కోర్సులు తగ్గిపోయినాయి. అలా చదువుకున్నాడు. ఒకవైపు ఏమో ఒక ఎస్సీ ఎస్టీ పిల్లలకి అమెరికా కానీ లండన్ కానీ పోయి చదువుకుంటే కేంద్ర ప్రభుత్వం ట్యూషన్ ఫీజు ఎంత ఉంటే అంత ఇస్తుంది, వీసా ఫీజు ఎంత అయితే అంత ఇస్తున్నది, ఎయిర్ టికెట్ కూడా ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అది మన ప్రజలకు కూడా తెలియదు. మీరు చెప్తే కదా తెలిసేది. అది మీ బాధ్యత. మేము పూర్తిగా 100% మా పని చేసినామంటలేము, చేసినాము. ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉన్నది. ఎస్సీ ఎస్టీ స్కీమ్స్ కి వాళ్ళని నేను చెప్పుకుంటూ పోతే అసలు చాలా మటుకు తెలియదు. డాక్టర్ అంబేద్కర్ మెడికల్ ఎయిడ్ స్కీమ్ ఉన్నది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీమార్ అయితే ఆయుష్మాన్ భారత్ పక్కకు పెట్టుంటుంది, మన దగ్గర అయితే లేదు, పక్కకు పెట్టాడు. కానీ దీని కింద హార్ట్ సర్జరీ అయితే 1,00,000, కిడ్నీ సర్జరీ అయితే 3.5 లక్షలు, బ్రెయిన్ సర్జరీ అయితే 1,50,000, స్పైనల్ సర్జరీ అయితే 1,00,000, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఎనీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ 3.5 లక్షలు. డైరెక్ట్ డాక్టర్ అంబేద్కర్ మెడికల్ ఎయిడ్ స్కీమ్ ఉన్నది. డాక్టర్ అంబేద్కర్ నేషనల్ రిలీఫ్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ విక్టిమ్ అట్రాసిటీస్. ఎస్సీ కానీ ఎస్టీ మీద అట్రాసిటీ అయ్యి రేపు కానీ మర్డర్ కానీ లేకపోతే అవయవాలు ఏమన్నా డ్యామేజ్ అయిపోయి పని చేయడానికి ఇబ్బంది అయితే వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకి డబ్బులు ఇచ్చే వ్యవహారం ఉన్నది.
సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. ఎస్సీని పెళ్లి చేసుకుంటే 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇవన్నీ కూడా ప్రమోషన్ రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దా? ఆడ బీజేపీ ఉంటుంది, ఏ పార్టీ ఉంటుంది, నీకు టీఆర్ఎస్ ఉంటుంది, ఏ పార్టీ ఉంటుంది. ప్రజలు నీ ప్రజలు కాదా? కేంద్రం డబ్బులు ఇస్తే వద్దా? నీ ప్రజలకు డబ్బులు ఇస్తే తెచ్చుకో. కేంద్రానికి మోడీకి పేరు వస్తుంది, బీజేపీకి పేరు వస్తుంది అని ఆ అంశాలని నీకు ఎందుకైనా నీకు రైతు బంధు అని 10,000 ఇచ్చినావు, ఇచ్చేసేయి. కాశ్మీర్లా అస్సాంలా నువ్వు పేపర్లో వేసుకున్నావు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నావు. ఈ కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ నువ్వు పబ్లిసైజ్ చేయి. ఎందుకు చేయవు? ఇంకా ఉన్నాయి. నీకు ఏ దేశం పోయి చదువుకోవాలన్నా, ఎస్పెషల్లీ అమెరికాలన్నా పోతే నీకు ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కడుతున్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 10th క్లాస్ పైన ఎస్సీ ఎస్టీ పిల్లలకి మొత్తం స్కాలర్షిప్లు ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అనేటువంటి ముద్రపడ్డది. ఉన్నది కూడా వాస్తవానికి కొంత దళిత వ్యతిరేకిగా ఉంటుంది ఈ పార్టీ అనేటువంటి ఒక ముద్రపడ్డది. నేను నరేంద్ర మోడీ గారు సొంతంగా చెప్పుకుంటే నేనే విన్నా. ఒక జమానాల బీజేపీ అంటే ప్రజలల్లా బ్రాహ్మణ్ బనియా పార్టీ అని ఉంటుండే. ఇలా లేదు అది. ఇలా ఎక్కడుంది? నీకు రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ మంత్రులు ఎందరు ఉన్నారు, కేంద్రంలో ఎందరు ఉన్నారు లెక్కది, బీసీలు ఎందరు ఉన్నారు, అక్కడ లెక్కది చాలా మంది. ప్రధానమంత్రి బీసీ కదా. నిజామాబాద్ ప్రజలకు ఈ స్కీమ్లు మీరన్నా చెప్పాలి కదా. చెప్పాలి, డిఫరెంట్గా చెప్పాలి. నేను చెప్తున్నా కదా, మేము చేసింది ఉన్నది, చేయబోయేది చేసేది కూడా చాలా. ఇప్పుడు ఈ 3 ఏళ్ల కాలంలో మీ పరిపాలన అంటే ఎంపీగా సంతృప్తిగా ఉన్నారా మీరు? మళ్ళా నాకు ఏంటంటే కొన్ని అంశాలు ఉన్నాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది. నేను ఎథనాల్ ప్లాంట్ పెట్టేటోడు నాకు తెలుసు, నా జాగాలో ఇంట్రెస్ట్ కూడా తెలుసు. వీళ్ళు పెట్టనిస్తారు. టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ మేము చేయగలిగింది 80% ఇన్సెంటివైజ్ చేస్తున్నాం, సబ్సిడైజ్ చేస్తున్నాం. వీళ్ళు పెట్టరు. ఓడనొచ్చి మా లకంపల్లి ఎస్ఎస్ఐలో పెడతా అంటే వాడిని హింస, నానా హింస కాదు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే పేరు తీసుకున్నావు కదా, నానా హింస కాదు, పారిపోతున్నాడు. నేను అమెరికా పోయినప్పుడు నేను కలిసిన వాళ్ళనే కలిసిన. ఏడుపు ఒకటి తక్కువ, వాళ్ళ పెట్టుబడులు ఎన్ని ఉన్నాయి. ఈ అక్కడ ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇంతకుముందు ఉన్న ఎంపీ ఒక్కళ్ళు రానియారు. అక్కడ పని చేస్తే పాపం అమ్మ పెట్టేది అడుక్కొని ఏదన్నట్టు అట్లనే ఉన్నది పరిస్థితి నిజామాబాద్లో. మరి అన్యాయంగా నిజామాబాద్ ప్రజలు ఆగమవుతా ఉన్నారు కదా. అవుతారు కదా. మరి నిజామాబాద్ ప్రజలు ఆగం కావద్దంటే ఏం జరగాలి? ఏం జరగాలి? వల్ల వీళ్ళని ఓడగొట్టాలి, లాభం లేదు. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ 7 టీఆర్ఎస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరగాలంటే అవి ఓడిపోవాలి. పార్టీలో ఉండి కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న, ఇవాళ నరేంద్ర మోడీ గారి కింద ఇంటెగ్రిటీ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ క్రెడిబిలిటీ. అమ్ముడు మన పార్టీని అమ్ముకోవద్దు, మన ప్రభుత్వాన్ని అమ్ముకోవద్దు, మన ప్రజల శ్రేయస్సును అమ్ముకోవద్దు. ఇది జరుగుతుంది ఇక్కడ. మోడీ గారు ఉన్న చోట జరగదు. 9,500 కోట్ల రూపాయలు నీకు సమగ్ర శిక్ష అభియాన్ కింద పోయిన 4 సంవత్సరాలు ఇస్తే నువ్వు పురుగుల భోజనం పెడతావా? అది స్కూల్ డెవలప్మెంట్కే. మళ్ళీ మిడ్ డే మీల్స్కి వేరే పైసలు. మళ్ళా మీ నిజామాబాద్ బార్డర్లో ఉన్నటువంటి ఆ బాసర దగ్గర స్టూడెంట్లు సూసైడ్ చేసుకుని చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక రోజు అదే న్యూస్. బాసర్లో ఆ క్యాంటీన్లో పాపం మా మేడం గారి ఇంతకుముందు మీ చేతిలో ఓడిపోయినటువంటి కవిత గారి చాలామంది ఆ క్యాంటీన్ అందులో కూడా ఫుడ్ పాయిజన్ అయిపోయింది. మొన్న సాయంత్రం మన కాగజ్ నగర్ లో బలి పడ్డది. అంతకుముందు కామారెడ్డిలో ఇంకేం పడ్డది. ఎలుకలు కొరుకుతున్నాయి గురుకులాలలో. ఎలుకలు పిల్లలు కొరుకుతా ఉంటే పిల్లలు పడుకున్న పిల్లల్ని 9,500 కోట్లు గత 4 సంవత్సరాలని సమగ్ర శిక్ష అభియాన్ కింద వస్తే ఫండ్ ఏడిపోతున్నది. మోడీ ఏమో బేటీ బచావో బేటీ పడావో, ఈడేమో పురుగులారం బేటీ వాపస్ లేలో అంటుడు. అంటే నేను 9,500 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష అభియాన్ ఉత్త తెలంగాణకి ఇస్తే నాకు దిమ్మ తిరిగింది. ఇది ఎక్కడ గరీబ్ దేశం ఎందుకైతే
ప్రతి సంవత్సరం కేంద్రం 2,000-2,500 కోట్లు ఇస్తుంటే అది 60%, మళ్ళీ 40% నువ్వు పెట్టాలి. నీకు అంతే అది కలిపితే అయ్యలే కాదు, 9,500 కేంద్రమే, 15,000 కోట్లు అవుతుంది 40% కలిపితే. నీకు ప్రతి సంవత్సరం 3-4 వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఖర్చు పెట్టడానికి నిధి ఉంటే ఎటు పోతున్నాయి పైసలు? అందుకనే చెప్తున్నా, ఇవాళ ఒక నిస్వార్థంగా పనిచేసే ప్రభుత్వం అవసరం ఇక్కడ అన్నిటికంటే. నిజామాబాద్ మీ ఉమ్మడి పార్లమెంట్ నియోజకవర్గంలో గూండాయిజం, అరాగిరి, కబ్జాలు, గాంజా, బెదిరింపులు ఇవి విపరీతంగా ఇవాళ నేను నిజామాబాద్ మీటింగ్లో మాట్లాడిన కార్యకర్తల సమావేశంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఈ భూ కబ్జాదారులను వీళ్ళని ఖతం చేయాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆర్మూర్ పాండు జీవన్ రెడ్డి గారు విపరీతమైన అరాచకానికి పాల్పడుతూ ఉన్నాడు అనేటువంటి ఆరోపణ ఆర్మూర్ నుంచి వచ్చినటువంటి ప్రజలు చెప్పారు. ఆర్మూర్ ప్రజలకు నేను కావలి కుక్కలాగా ఉంటా అని చెప్పలే ఆయన. కేసీఆర్ కుటుంబానికి నేను కావలి కుక్క అని చెప్పిండు పాండు. అంటే ఓ రకంగా ఆర్మూర్ ప్రజలను ఓట్లేసినటువంటి ఎమ్మెల్యే అంటే ఎవరు? ప్రజలు. అక్కడ వాళ్ళని కుక్కలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఓవైపు, ఇంకోవైపు పైన భూ కబ్జాలు, బిల్లులు అడగబోతే తుపాకీతో కాల్స చూసిండని చెప్పి ఆయన ఏదో హత్యాయత్నం ప్రయత్నం చేశారని చెప్పి రకరకాల అంశాలు. ఈయన ఇప్పుడు ఏది మన శ్రావణ శుక్రవారం రోజు కనుక ఈ చెంప గంధాలు పెట్టుకుంటారు కదా మహిళలంతా కూడా, ఈయనని పరామర్శకు ఆమె పరామర్శకు ఈయన. ఈ రకంగా కేవలం నిజామాబాద్లో వర్గపోరుతోటి బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో, తర్వాత అధికార పార్టీ అరాచకాలతో ప్రజలకి ఏమీ మంచి జరగలేదు. వర్గపోరు అంటే మేమైతే చేసేదే లేదు కదా, మేము అక్కడ కొట్లాడు లేదు, మేము కొట్టింది. మేము ఒక అపోజిషన్ పార్టీ రోల్ మేము క్రియాశీలకంగా చేస్తున్నాము. దాని మా మీద దాడి జరుగుతున్నది. ఎన్ని రోజులు జరుగుతుంది వల్ల మేము ఉత్తగం కూర్చోం కదా, మేము ప్రతి దాడులు ఉండాల్సిన అవసరం లేదు. బుల్డోజర్లు ఉంటాయి. నేను చెప్తున్నా, నేను సూటిగా కళ్ళు చూసి చెప్తున్నా, మామూలు ఉండవు బుల్డోజర్లు. ప్రతి ఒక్కడు మళ్ళా వాడు జీవితంలో వాళ్ళ పైకి లేకపోతే వాడు ఈ రాళ్ళు కొట్టేటోడు, చాకులు పట్టి తిరిగినోడు, చేపించినోడు, హైదరాబాద్లో కూర్చొని చేపించినోడు, వీళ్ళు మామూలుగా ఉండదు. హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళ సంగతి చూస్తావు కదా, నెక్స్ట్ 3-4 నెలలు డ్యాన్స్ ఎట్లా ఉంటుంది చూడు. అవునా? అరవింద్ మనసులో బలమైన కోరికలు ఉన్నాయి, అవి బయటికి చెప్పినటువంటి కోరికలు. ఒక్కొక్కసారి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది, వీళ్ళని ఖతం చేయాలనేటువంటి కసి ఉంటుంది. కానీ పరిస్థితులు అనుకూలించడం కోసం వెయిట్ చేస్తాడు అనేటువంటి వాతావరణం అయితే అరవింద్ రాకముందుకు నిజామాబాద్ రాజకీయం వేరు, అరవింద్ వచ్చిన తర్వాత నిజామాబాద్ రాజకీయం వేరు. ఒకప్పుడు నిజామాబాద్లో ఇంత అలజడి ఉండేనా? రాజకీయ అలజడి, ఈ దాడులు, ఈ బెదిరింపులు, ఈ హత్యా రాజకీయాలు అరవింద్ రాకముందుకు లేవు. కానీ అరవింద్ వచ్చిన తర్వాతనే ఎందుకు అవుతున్నాయి? చేసేటోని అడగాలి. అరవింద్ అంటే ఎందుకు అంత భయపడతారు? బీజేపీ అంతా ఎందుకు అంత భయపడతారు? ఇంకోటి, సమయం సందర్భం వచ్చారు వెయిట్ చేయాలి. మేము నేను క్రికెటర్ని కదా, క్రికెట్ ఆడేటప్పుడు ఒక 3-4 మ్యాచ్లు 5 మ్యాచ్లు ఫెయిల్ అవుతుంటాయి, 5-10 రన్లు కొట్టి అవుట్ అవుతుంటాయి. ఫెయిల్యూర్ కింద లెక్క. 10 మంది మాట్లాడడం మొదలవుతుంటాయి. దానికి ఆన్సర్ నేను నోట్ తోటి ఇయ్యా, నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు బ్యాట్ తోటి ఇస్తా. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ఇస్తా ఆన్సర్. ఇవన్నిటికీ ఆన్సర్ ఇస్తాం, మామూలు ఉండదు ఆన్సర్. ఇంకొకసారి అరాచకము, అవతలోని రాలుగొట్టుడు, నీకు ఇంతకుముందు ఆడ లేకుండా అండి, మా నాయన కూడా ఆడ మంత్రిగా ఉండే, పెద్ద మనుషులు మంత్రులు ఉండే, ఆడ అవతల సైడ్ కూడా పెద్ద మనుషులు ఉండే, తెలుగుదేశంలో, కాంగ్రెస్లో ఉండే, తెలుగుదేశంలో ఉండే. వీళ్ళు మాట్లాడుకుంటే ఒక హుందాతనం ఉంటుండే. పార్టీ రాజకీయాలు పక్కకు పెట్టి అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్, ఒక ఊరుగా ఒక ఆడ బాలకొండల తెలుగుదేశం పోలు ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పని చేయకుండా లేడు, అట్లా లేకుండా. కానీ అక్కడ గతంలో
డిఎస్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంత ఉన్నటువంటి మండవ కానీ వీళ్ళు చాలామంది ఒక ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడితే విపక్ష పార్టీల నాయకుల్ని కూడా ఎమ్మెల్యేలను స్టేజ్ మీద పిలిచారు. ఇవాళ నిజామాబాద్కు కేసీఆర్ వస్తే మీరు పోలేనటువంటి పరిస్థితి. ఫోన్ చేసి రావద్దని చెప్పారు. ఫోన్ చేసి రావద్దా? ఫోన్ చేసి రావద్దని చెప్పారు. ఎవరు చెప్పారు? అడ్మినిస్ట్రేషన్. ఎంపీ సార్ కలెక్టర్ ఆఫీస్ రిబ్బన్ కట్ చేశాడు సార్. కట్ చేస్తే దాని తర్వాత సభకు పోతాడు సార్. సభకు మీరు రావాలి సార్, టీఆర్ఎస్ సభ సార్. ఈడ కట్టించేటప్పుడు పక్కకి ఎగిలించుకుంటూ నిలబడాలి. సభకు పోతారా? నువ్వు వచ్చింది ఏం పని? ఆడ ప్రెస్ మీట్ పెట్టమని మాకు మాట్లాడే అవకాశం చేసుకో. నీ సభ నువ్వు చేసుకో, మాకు ఇబ్బంది లేదు. నీ సభకి మేము సభ పెట్టినాం, క్వశ్చన్లు అడిగినాం, ఆన్సర్ ముడుచుకొని పిక్తివి. కలెక్టర్ ఆఫీస్ కూడా ప్రెస్ మీట్ పెట్టు. ఎంపీగా నన్ను మాట్లాడి పక్క కూర్చోబెట్టుకో, మాకు అవకాశం లేదు. మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పు. నువ్వే చేసినావు కదా ప్రామిసులు. అల్లం కొమ్ము కొంట, పసుపు కొమ్ము కొంట, ఎర్రజొన్న కొంట, మొక్కజొన్న కొంట, మా దళితులకు 3 ఎకరాలు ఇస్తా, ఆదివాసీలకు 3 ఎకరాలు ఇస్తా. ఇచ్చే ఎట్లా ఇస్తావని అడిగిన, ఎట్లా ఇస్తారని అడిగినట్టేనని. ఎట్లిస్తానని అడిగితే మనసు ఉంటే మార్గం ఉంటుంది అని చెప్పిన. నేనే ఇంజనీర్ని, నేనే కాళేశ్వరం కడతా, ఒక వర్షం పడితే కాళేశ్వరం మునుగుతుంది. మా మోడీ గారేమో హైవే వేస్తే మిగ్గులు తీసుకొచ్చి ల్యాండ్ చేసారు. మిగ్గు విమానాలు తెచ్చి హైవే మీద ల్యాండ్ చేసి ఒక డిస్ప్లే చేసినాం మా క్వాలిటీది. ఈయనేమో కాళేశ్వరము కట్టినాము, ప్రపంచంలోనే ఇది ఒక వండర్ అని చెప్తే ఒకటే వర్షానికి మునిగిపోయాయి. నేనే ఇంజనీర్ని, నేనే డిజైన్ చేస్తా. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మీ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి, ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే, ఆ తర్వాత నిజామాబాద్ సతీష్, ఎవరు మన ఈయన పేరేంది, మీ టౌన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్, ఇట్లా షకీల్, వీళ్ళందరిలో అరవింద్ ఫస్ట్ టార్గెట్ ఎవరు? వీరిలో నాకు పర్సనల్ వీళ్ళు ఓన్లీ టార్గెట్లు కాదు, రాజకీయం. ఆడ భారతీయ జనతా పార్టీ అన్ని గెలవాలి. సాధ్యం. నేను గదే పని మీద ఉన్నా. ఎందుకు సాధ్యం కాదు? మన ఆయన గెలిపించుకోలే. 2004లో క్లీన్ స్వీప్ చేసుకున్నాడు. ఎందుకు సాధ్యం కాదు? ఆయన కింద నేను బ్యాక్గ్రౌండ్ పని చేసిన. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో 38 ఉంటే 36 తెలుగుదేశం ఉండే, 2 కాంగ్రెస్ ఉండే. అదే ఈ 2 కాంగ్రెస్ కూడా చెప్తా. జిఎస్ రావు ఉండే ఇటు ఈ గోదావరి జిల్లాలో, ఆ గోదావరి జిల్లా జక్కంపూడి ఉండే. దీన్ని రివర్స్ చేయాలనుకుని పని చేసినాం. రివర్స్ 35 కాంగ్రెస్ అయినాయి, 2 తెలుగుదేశం, 1 ఇండిపెండెంట్ అయింది. ఎందుకు కాదండి? నిజామాబాద్ జిల్లా నువ్వు ఆర్మూరు ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు కదా, ఆర్మూరు ప్రజలు అందరికంటే ఎక్కువ అవగాహన ఉన్న వాళ్ళు, బాగా ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఆర్మూర్లో. వాళ్ళు గెలిపిస్తే రీజన్ ఉంటుంది, వాళ్ళకి తిక్కలేసి ఓడగొట్టాలంటే మామూలు ఓడగొట్టరు. ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నారు ఆర్మూరు ప్రజలు? చూస్తావు కదా. ఆర్మూరు నుంచి ఎమ్మెల్యే తిరిగే రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్. ఇక పార్లమెంటు కంటే అసెంబ్లీకే అరవింద్ ప్రాధాన్యత ఉండబోతుంది అనేటువంటి మాటకు అట్లేం లేదు. మళ్ళీ నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్, మాకు మోదీ గారి మీద ఇంట్రెస్ట్ ఉంటే వచ్చినాం. లిటరల్లీ మోదీ గారితో ఇంట్రెస్ట్ మీదనే రాజకీయాలకు వచ్చినాం. మేము మోదీ గారి కోసం పనిచేయాలంటే పార్లమెంటే మాకు ప్రయారిటీ ఉంటుంది. కానీ పార్టీ కమ్స్ ఫస్ట్, పార్టీ ఇంట్రెస్ట్ కమ్స్ ఫస్ట్. పార్టీ అసెంబ్లీకి నిలబడండి అన్నది అనుకోండి, నిలబడాలి. ఎక్కడి నుంచి నిలబడతారు? నిలబడతాను. నా 7 నియోజకవర్గాల్లో ఒక దగ్గర నిలబడతా. ఆర్మూర్ కూడా ఒక ఆప్షన్. ఆర్మూర్ ఫస్ట్ ఆప్షన్. ఆర్మూర్ ఆల్సో గుడ్, వన్ ఆఫ్ ద ఈ ప్రామినెంట్ ఆప్షన్. సెంటర్ కదా, సెంటర్. నా ఇల్లు అందుకే ఆడుంది. నాకు జగిత్యాల వాళ్ళు, కొరట్ల వాళ్ళు, ఇటు బాల్కొండ వాళ్ళు, రూరల్ వాళ్ళకి, ఆర్మూర్ వాళ్ళకి అందరికి దగ్గర అవుతుంది. గోదావరి వాళ్ళకి అటు నందిపేటకి అటు దిక్కులు దగ్గర అవుతుంది. ఈసారి ఆర్మూర్లో అరవింద్ వర్సెస్ జీవన్ రెడ్డి. ఈ ఆర్మూర్ మేము కంఫర్టబుల్గా గెలుస్తాం. మళ్ళీ నా పెద్ద మెజార్టీ భారతీయ జనతా పార్టీ గెలుస్తాం. అన్ని ఆర్మూరే కాదు, నీకు 7 గెలకపోతే నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు. నువ్వు 7 గెలిస్తే మేము ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రజల దయ వల్ల అటు జగిత్యాలకి వెళ్ళి ఇటు బోధన దాకా
ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థులు లేరంటున్నారు. ఎందుకు నా దగ్గర మంచుకున్నారు, నా దగ్గర కొట్లాడుకుంటున్నారు. అభ్యర్థులు పేచీలు నా దగ్గర గ్రూపులు రోజు ఒక చిన్న పేపర్ వాళ్ళు రాసుకుంటా ఉంటారు. అలా పేపర్ సర్క్యులేషన్ పెరగాలని. ఆర్ముల గ్రూపు, బాల్కొండల గ్రూపు, బోధన్ల గ్రూపు. నేను ఎంజాయ్ చేస్తా, ఉండాలి గ్రూపులు. మీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఇతర పార్టీల నుంచి చేర్చుకునేది ఏమైనా ఉంటుందా, లేకపోతే ఉన్న కార్యకర్తలను ప్రోత్సహిస్తారా? గెలుస్తుంది ఏం చేయాలో చేస్తాం. బొంత పొరుగునైనా ముద్దు పెట్టుకుంటారు. గెలుస్తానికి ఏమైనా చేస్తాం. గెలుపు కోసం కేసీఆర్ భాషలో చెప్పాలంటే బొంత పొరుగునైనా ముద్దు పెట్టుకుంటారు. ఆయన తెలంగాణ కోసం అన్నాడు. ఆయన తెలంగాణ కోసం అని అన్నాడు. కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారం అంటే నిజామాబాద్కు సరే స్పైస్ బోర్డా లేకపోతే ఎక్స్టెన్షన్ బోర్డా ఏదో మీరు పట్టుకొచ్చారు ఢిల్లీ నుంచి, కానీ ఈమె నిజామాబాద్ పరువును ఢిల్లీ దాకా తీసుకుపోయేది. మన లిక్కర్ స్కామ్లో ఆమె పేరు వినిపించడము, ఆ తర్వాత కవిత కుటుంబం అంతా ఆ వలయంలో చిక్కుకుందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మరొకసారి మీతో తలపడేటువంటి సత్తా కల్వకుంట్ల కవితకు ఉంటుందా రాజకీయంగా? ముఖ్యమంత్రి బిడ్డే ఎందుకు ఉండొద్దు, ఆమెనే తలపడాలి. ఆమెనే రావాలంట, ఆమెనే రావాలి. వేరే వాళ్ళు ఎందుకు చూడాలండి? పిరికోడా కేసీఆర్? పిరికి పుట్టుక కొట్టిడా? ఎందుకు కేసీఆర్ నిలబెడితే అది ఇంకా సంతోషం నాకు, ఇంకా సంతోషం. కేసీఆర్ ఈసారి ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నేను ఒక విషయం ఎప్పుడు చెప్పలే, నీకు చెప్తా. నన్ను పోయినసారి ఎమ్మెల్యేగా నిలవడమన్నారు. ఎవరు? నా నాయకత్వం నిలబడమన్నారు. చెప్పారు, అందరికి చెప్పారు, అందరు నిలబడతారు. నేను ఒక్కడే నిలబడలే. నిలబడాలంటే నేను 2-3 ఆప్షన్స్ ఇచ్చిన, ఇక్కడ నుంచి నిలబడతా. అందులో నుంచి ఒక ఆప్షన్, ముఖ్యమంత్రి గజ్వేల్కి వెళ్ళి బయటకు వచ్చి మేడ్చల్కి వస్తా అన్న టాక్ ఉండే. మేడ్చల్కి వస్తే నేను వచ్చి నిలబడతా సార్ అని చెప్పి అదొక ఆప్షన్ ఇచ్చింది. ముఖ్యమంత్రి నిజామాబాద్కి వచ్చి లోక్సభ నిలబడతా అంటే నాకంటే ఎక్కువ సంతోషించేటోడు లేడు. ప్రజలు ఏం తీర్పిస్తారో చూడండి మీరు. ముఖ్యమంత్రి పిరికి పుట్టక పుట్టలేదు కదా, ఆయన రాకపోతే బిడ్డను పంపినాను. పంపాలి. అంత పెద్ద కుటుంబం అండి, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఏలుతున్నది. దేశవ్యాప్తంగా ఇలా ప్రఖ్యాతి సంపాదించింది. ఆ స్కామ్, లిక్కర్ అని, ఆల్కహాల్ అని పాలసీలు మార్చుకుంటా. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోవడం తప్ప ఏం తప్పలేదు. లిక్కర్ వరకు కూడా పోగలిగేటంటే అది చైతన్యవంతమైన మహిళలు చేస్తున్న పని అనుకోవచ్చు కదా. అన్ని మేమేం తప్ప అన్నామా? ఏం తప్పలే. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మునుగోడు ఎన్నికను ఎదుర్కోబోతుంది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలుపు అంత ఈజీ కాదు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలు కేసీఆర్ అక్కడ జాలు వార్చిందనేటువంటి మాటల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అంత ఈజీ అని అంటున్నా. 50% ఓటు వస్తుంది మళ్ళన్న. మొత్తం పోలైన ఓట్లు 100 ఓట్లు పోలైతే 50 ఓట్లు కనీసం బీజేపీకి వస్తాయి. మిగతా 50 పంచుకుంటారేమో. అంటే దీని లెక్క ప్రకారం మెజారిటీ పెద్దగా ఉంటుంది. ఒకవేళ మునుగోడులో భారతీయ జనతా పార్టీ ఓడిపోతే, ఒకవేళ లేదు ఆప్షన్ లేదా? 50% పైననే ఓటు వస్తుంది మునుగోడు పక్కా. నేను అటు పోయిన హుజూరాబాద్ భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్లో నాకు జమ్మికుంట ఇన్ఛార్జ్ ఇచ్చాను. నేను మొత్తం సర్వే చేసిన హుజూరాబాద్. నేను ఉన్నకాడ ఉండా ఏదో చేస్తాను. నేను రాజేంద్ర అన్నకు చెప్పిన, అన్న మీరు 10 నుంచి 11% ఓటుతో గెలుస్తారన్న అని చెప్పిన. ఎగ్జాక్ట్లీ ఒక 0.5%. నా స్పీచ్లు ఉన్నాయి. నేను ఫస్ట్ టైం పోయిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. నేను అక్కడ ఎన్నిసార్లు పోయినా 10 సార్లు పోయింటా. ఫస్ట్ టైం పోయినప్పుడు ఇంటర్వ్యూ కూడా ఉన్నది. అందులో నేను 25,000 మెజారిటీ ఉంటుందని నేను చెప్పిన. 24,000 25,000 గెలిచి దాదాపు ఆ స్పీచ్ దాదాపు 2 లక్షల మంది చూసిరు ఆ రోజు. నేను ఎవ్వరు ఎంత చెప్పినా 40,000 అన్నా 50,000 అన్నా 10,000 అన్నా నేను 20 నుంచి 25,000 మధ్యలో ప్రతి స్పీచ్లో అదే ఉంటుంది. అది మునుగోడులో పడ్డ ప్రతి 2 ఓట్లలో 1 ఓటు భారతీయ జనతా పడుతుంది.
50% ఓటింగ్ భారతీయ జనతా పార్టీ ఫేవర్లో జరుగుతుంది. బీజేపీకి పడుతుంది మళ్ళా. క్యాండిడేట్ బలమైనోడే. క్యాండిడేట్ బీజేపీకి వచ్చినందుకు 50% దాటుతుంది. క్యాండిడేట్ బలమైనోడే. బీజేపీ బలం ఎంత అక్కడ? ఈ క్యాండిడేట్ బీజేపీకి వచ్చినందుకు 50% దాటుతుంది. అంటే బీజేపీ బలము బాగా మొత్తం తెలంగాణ అంటున్నది. దక్షిణ తెలంగాణ ఇప్పుడు బీజేపీ బలం ఎంత, మోడీ బలం ఎంత అంటే ఏం ఆన్సర్ ఇస్తావు? ఏంది బీజేపీ బలం ఎంత అంటే మోడీ బలం. ఇద్దరు బలవంతులే. సరే ఓకే, అంతవరకు. నీకు ఫేస్ అన్నది సర్పంచ్ కాడికి వెళ్ళి ప్రధానమంత్రి కాక ఫేస్ అన్నది అవసరం. ఫేస్ ఉంటే దాన్ని అదొక క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. ఫేస్ ఉంటే ప్రజలు కూడా ఓట్లయితే ఇంకా ఉత్సాహం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇవాళ నేను వస్తుంటే వార్త చదివిన నర్సులు కూడా అక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు. ఏది అన్యాయానికి గురైనటువంటి నర్సులు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యం అయితే సత్యనాశనం అయిపోయింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే చచ్చిపోయింది. అసలు ఇండియాలో జరగలేదు ఇప్పటిదాకా. ఇది ఎక్స్పెక్టెడ్. ఇది నేను 4-5 years బ్యాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ సిచ్యువేషన్ రూపాయి లేదు. జీతాలు ఎప్పుడు ఇస్తున్నాడు నీకు తెలుసు? 15వ తారీఖు ఇస్తున్నాడు. జీతాలకు పైసలు లేనిది నువ్వు హాస్పిటల్స్ ఎట్లా? నిమ్స్ డైరెక్టర్ పోయి అపోలో జాయిన్ అవ్వడింది. అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి ఎంత బాధాకరం అంటే, నీ పాత మిత్రుడు మా నాయన మన బ్రెయిన్ కి చిన్న సర్జరీ అయింది, నిమ్స్ లో చేయించుకున్నాడు. ఆయనకున్నది కాన్ఫిడెన్స్ నిమ్స్ మీద, నిమ్స్ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ లేదు. అంటే ఏం అంశాలు తెలుసు నిమ్స్ డైరెక్టర్? ముఖ్యమంత్రి పోయి ప్రైవేట్ దవాఖాన మన తర్వాత నిమ్స్ డైరెక్టర్ పోతే తప్పేంది అంటున్నా. అంతే కదా, అదో క్వశ్చన్. ముఖ్యమంత్రి అన్నాడన్నా సర్కార్ దవాఖాన చూపించుకున్నా, కొన్ని నిమ్సుల్లో అన్నాడా? లేదే. మరి ముఖ్యమంత్రి ప్రైవేట్ దవాఖాన పొండి తిరుగుతా ఉంటే నిమ్స్ డైరెక్టర్ మా నాయన ప్రైవేట్ దవాఖాన లేదా? ఉంది. నేను తీసుకుపోనా? ఆయన వేడు నిమ్స్ అక్కడ ఉన్న డాక్టర్లతోటి పరిచయాలు అప్పటి నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తుండే. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. పోయి మళ్ళా మెదడుకు సర్జరీ, మళ్ళీ బొటనవేలకు కాలుకో చేతికో కాదు, పోయి చేయించుకొని 15 రోజులు 10 రోజులు ఆడ ఉండి వచ్చిండు, మంచిగా అయిండు. సిస్టమ్ మీద నీకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా? ఇబ్రాహీంపట్నంలో 4, పేట్ల బుర్జులో 1 కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చచ్చిపోయినారు. ప్రతి సిస్టమ్, ఎడ్యుకేషన్ నాశనమైంది, విద్య నాశనం అవుతున్నది. విద్య అంటే ప్రాథమిక విద్య కాడికి వెళ్ళి యూనివర్సిటీ విద్య మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం నాశనమైంది. వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నాం. ధరని పెట్టి రెవెన్యూ మొత్తం నాశనం చేసి. మా నాయన ల్యాండ్ నాకు వస్తలేదండి. నిజామాబాద్ నడి ఒడ్డున ఉన్న మా నాయన కొంచెం భూమి ఉన్నది, అది ట్రాన్స్ఫర్ చేయాలంటే అయితే లేదు. దానికి కలెక్టర్ కావాలి. కలెక్టర్కి ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది. ఆ టైంకి మ్యూటేషన్ చేయించుకోలేదట. అరే నీ మా నాయన భూమి నాకు రానికే నేను ఎప్పుడు మ్యూటేషన్ చేసుకుంటా? నీకు అది కూడా వద్దలేదు ఇప్పుడు. ఇక నువ్వు సామాన్య ప్రజల పరిస్థితి ఏం చెప్పు? ఎంపీ భూమి ఈ ఇబ్బందులలో నేను 2 సార్లు పోయినా కలెక్టర్ దగ్గరికి. పోయినప్పుడల్లా సార్ ఇది పెండింగ్ ఉన్నది అంటే చూస్తా అంటారు. అది ఆ సిస్టమ్ ఏం సిస్టమ్? ధరణి సిస్టము. ఇటు ఇంకోవైపు కూడా విద్యా సత్యనాశనం, ఇవన్నీ సత్యనాశనం అయిపోయింది. ఓకే, ఒప్పుకుంటున్నాం. మీరు వస్తే ఏం చేస్తారు? వీటిని మీ రాష్ట్రాలలో ఏం చేసారు? ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ పెట్టినప్పుడు ఎన్ని కోర్సులు ఉన్నాయి లెక్కది? చాలా ఉన్నాయి పెట్టినప్పుడు. అప్పుడు మా నాయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న దేశంలో ఉన్నదంతా స్టడీ చేసి ఏమేమి అవసరం నువ్వు అప్డేట్ చేయాలి, ఏమేమి కోర్సులు బాగున్నాయి, లేటెస్ట్ ఉన్నాయి తెచ్చిపెట్టి అని వీగినే అనుకో. నువ్వు ఇలా ప్రపంచంలో ఏ రకంగా విద్య నడుస్తున్నది దానికి తగ్గట్టు అప్డేట్ చేసుకోవాలి మన యూనివర్సిటీ. మన అక్కడ ఉన్న ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, హాస్టల్ వసతులు కానీ, భోజన వసతులు, డైనింగ్ వసతులు కానీ, క్లాస్ రూమ్ వసతులు కానీ, లెబారెటరీ వసతులు కానీ, ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఈ అప్గ్రేడ్ చేసుకోవాలి. దాని తర్వాత అందులో నుంచి పాస్ అయ్యి వచ్చిన వాడికి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నేను చదివిన నీకు SC ST స్కీమ్స్ ఎట్లున్నాయి? కేంద్రం నుంచి ఏం స్కీమ్స్ ఉన్నాయి? ఎక్కడ స్కీమ్ లేదు. ఆ స్కీమ్ లేని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకో. ఈ పిల్లగాన్ని కనెక్ట్ చేయాలి. యూనివర్సిటీలోనే ఉండాలి. ఆఫీస్ యూనివర్సిటీలోనే ఉండాలి. కనెక్టింగ్ నేను పసుపు
కానీ మొక్క కానీ నేను విత్తనం వేసిన కాడికి వెళ్ళి అది లాస్ట్ అమ్ముకునేదాకా కనెక్షన్ ఏర్పాటు చేయాలి. అవును. యూనివర్సిటీలో వాడు యూనివర్సిటీలో పిల్లగాడు గ్రాడ్యుయేషన్ అయిపోగానే నెక్స్ట్ ఏంది అన్నది ప్రణాళిక యూనివర్సిటీలో సిద్ధం కావాలి. ప్రపంచంలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి నీకు అటువంటి ఉండాలి. నీకు గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నాడండి, ప్రతి మండలానికి 30 పడకలు అన్నాడు. ప్రతి డాక్టర్లు 4 డాక్టర్లతోటి 30 పడకలు. జిల్లాకు సూపర్ స్పెషాలిటీ అన్నాడు. నియోజకవర్గానికి 100 పడకలు. నిమ్స్ అన్నాడు, జిల్లాకు నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ అంటే అన్నాడు కదా. అది గాలి మాటలన్నీ. నీకు ఉన్న హాస్పిటల్ ఇలా నిమ్స్ పరిస్థితి ఏంటంటే ఆ డైరెక్టర్ వీకే అపోలో వీకే ఇలా నిమ్స్ నాశనం అయిపోయి, గవర్నమెంట్ గాంధీ నాశనం అయిపోయి, ఉస్మానియా అయితే కొత్త హాస్పిటల్ కడతాడు, అది దీన్ని మ్యూజియం చేసి ఏదో ఎత్తాడు. ఇవన్నీ నాశనం చేసిండు. డాక్టర్లు 80% లేరు, నర్సులు 80% లేరు, ఖాళీలు 80% ఖాళీ. ఇవన్నీ నువ్వు మెయింటైన్ చేసుకుంటా, దీనికి రిక్రూట్మెంట్ చేసుకుంటా, కావాల్సిన సఫిషియెంట్ ఫండ్స్ ఇచ్చుకుంటా నువ్వు ఆయుష్మాన్ భారత్ పథకం పెట్టుకో. మళ్ళన్న బీమార్ అయితే నిమ్స్కి పోతే నిమ్స్లో మంచి ట్రీట్మెంట్ ఉండాలి. లేదు మళ్ళన్నకి ప్రైవేట్ పోయేది ఉంది అంటే మళ్ళన్న గరీబోడు అయితే 5 లక్షల రూపాయలు నీకు కేంద్రం ఇస్తుంటే నీకు ఎందుకు వస్తుంది? మొన్న చేరినట్టుంది ఆయుష్మాన్ భారత్లో. ఈ బేసిక్స్ కదా ఇవి, నీ అగ్రికల్చరు, నీ హెల్త్, నీ ఎడ్యుకేషను, దీస్ ఆర్ ఆల్ బేసిక్స్. అవును. నీ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది. అవును. ఇవిటి నువ్వు నాశనం చేసి కూర్చుంటువి. ఇవిటి నువ్వు మంచి కనెక్టివిటీ చేయాలి. అంటే మీకు విజన్ ఉందా? ఎందుకు ఉండదండి ఈ అన్ని అంశాలపై? వైబ్రెంట్ గుజరాత్ని చదువుకున్నోని నేను టోటల్గా చదివి నేను ఫాలో అయినోడిని. నరేంద్ర మోడీని 14-13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఫాలో అయినోడిని. ఆయన అగ్రికల్చర్ని 9,000 కోట్ల రూపాయల ఆమ్దానా ఉన్న అగ్రికల్చర్ని 4 సంవత్సరాలు 36,000 కోట్ల రూపాయలు గెట చేసిండు అన్నది ఐడియా ఉన్నోడిని. గుజరాత్లో సాయంత్రం కాగానే కరెంటు లేని దాన్ని 3 సంవత్సరాలల్లో 1000 రోజుల ప్రణాళిక పెట్టుకొని 24/7 3 ఫేజ్ కరెంటు గుజరాత్లో ఏ రకంగా చేసిన అవగాహన ఉన్నోడిని. హర్ ఘర్ జల్ అనేది ఇప్పుడు కేంద్రం మొత్తం పెడుతున్నది దేశమంతా. దాంట్లోకి నిధులు 4,000-5,000 కోట్లు మిషన్ భగీరథ కూడా వచ్చినాయి. 2005లో కంప్లీట్ చేసిండు గుజరాత్ లో. ఇదే కేటీఆర్ అనేటోడు హర్ ఘర్ జల్ మా కాపీ, మిషన్ భగీరథ కాపీ అనేటోడు 2015 పోయి గుజరాత్ పోయి ఇదే ప్రశాంత్ రెడ్డి, ఇదే కేటీఆర్ గూగుల్ చేసి ప్రతి ఒక్కళ్ళు మీరు ఇలా ఇప్పుడు వ్యూవర్స్ అందరు గూగుల్ చేస్తే వస్తుంది, అలా ఫోటోలు వస్తాయి. వీళ్ళు ఏం చెప్పారు జనానికి అంటే మన దాళ్ళు కాపీ, కానీ వీళ్ళే పోయి కాపీ. 2015లో పోయి చూసాడు మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్. ఆ ఫోటోలు గూగుల్ ఉన్నాయి ఇప్పటికి. కరెక్ట్. ఎప్పుడో 2005లో కంప్లీట్ చేసిండు ప్రతి ఇంటికి. అన్నిటికంటే మించి మళ్ళన్న నువ్వు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలి. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయనీకే నీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాని మీద అయ్యే సొమ్ము 2% ఇది అయిపోతుంది. దీనివల్ల వ్యవసాయానికి ఎక్కువ ఉపయోగం. నువ్వు ఫ్రీ కరెంట్ ఇచ్చినాక నువ్వు కాళేశ్వరం ఎందుకు కట్టాలనే? నువ్వు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంతే కదా. నువ్వు పైసలు మింగనికి రాకపోతే కాళేశ్వరం కాలువలతో నీళ్ళు పారినాక కరెంట్తో ఏం పని? అరే ఒకప్పుడు ఇదే రాష్ట్రంలో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉండి కేంద్రం నుంచి కొన్ని బృందాలు వచ్చి 1/2 ఎకరము 1 ఎకరం ఉన్న రైతు ఏడికెళ్ళి చేస్తున్నాడు ఇరిగేషన్. బోరేసుకునే స్తోమత ఉండదు కదా, కుంటల మీద ఆధారపడి ఉంటాడు. ఆ కుంటల్ని రీజువినేట్ చేపిద్దరు మైనర్ ఇరిగేషన్ కింద. ఇలా మైనర్ ఇరిగేషన్ మాట్లాడుతున్నావా? చెక్ డ్యామ్లు, కుంటలు ఇవన్నీ చేసిరు. కుంట కింద 1/2 ఎకరం ఉన్నోడు బోరేసుకుంటాడు. మళ్ళా అవసరం లేదు కదా, స్తోమత ఉండదు కదా. ఉండదు. బోర్ వేసుకొని ₹1,00,000 నీళ్ళే ఉంటాయి కదా. మరి కుంట కింద చేస్తున్నాడు. ఆ కుంటలే లేవు ఇలా. వీళ్ళు కట్టే చెక్ డ్యామ్ కూడా కుంటలు తెగిపోతున్నాయి. క్వాలిటీ లేదు. చేసే పని మీద క్వాలిటీ కూడా లేదు. మీరేమో ఇట్లా అనుకున్నారు, ముఖ్యమంత్రి ఏమో ప్రతి అంశంలో నెంబర్ 1 అనేది చూపిస్తా ఉన్నారు. ఏది నెంబర్ 1 చూపెట్టవను? ఆత్మహత్యలలో మీరు ఏ ఆలోచన చేస్తారు? ఆత్మహత్య, కరప్షన్ లో నెంబర్ 1, ఆ తర్వాత ఈ కొనుగోలులో నెంబర్ 1 ఉన్నాడు. ఏది ధాన్యం కాదు, ఎమ్మెల్యేల కొనుగోలులో ఇతర పార్టీలో గెలిచిన. సో ఇది ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. కానీ పెట్రోల్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ బదనాము గురైతా ఉంది. దేశంలో ఎక్కడ లేని పెట్రోల్ ధర ఇన్నే ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రజలకు చెప్పడంలో విఫలమవుతూ ఉంది. సిలిండర్ ధరలు పెరిగినాయని చెప్పి
సిలిండర్ వెనకాల నరేంద్ర మోడీ ఫోటో వేసి ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎందుకు విఫలమవుతా ఉన్నారు ప్రజలకు వివరించడం? చేయాలండి, ఇంకా అగ్రెసివ్గా పనిచేయాలి, ఇంకా అగ్రెసివ్గా పనిచేయాలి. ఎట్లా చేయాలి? ఇప్పుడు నిజామాబాద్ని అద్దాలు ఎందుకు అడగాలి, అనేయాలి అడగాలి. అగ్రెసివ్ అంటారు అంతే మరి. నువ్వు చెయ్యి అగ్రెసివ్గా, ఉకిరి బిక్కిరి చెయ్యి టీఆర్ఎస్ వాడిని చేయాలి కదా. నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? ఏమైనా భరోసా ఇస్తారా? 100% మల్లన్న ఒక ఫస్ట్ హుందాతనమైన రాజకీయాలతో పాటు నీ యూనివర్సిటీలు, నీ స్కూళ్ళు, నీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, వ్యవసాయం, పంటలకి గిట్టుబాటు ధర కాదు, పంటలకి అమ్ముకునేదాకా కనెక్టివిటీ, నూతన వ్యవసాయ చట్టంలో ఉన్న కొన్ని మంచి అంశాలు ఇంప్లిమెంట్ చేయాలి. ఇటువంటివి అన్ని ఎండ్ టు ఎండ్ అన్నది ఇంపార్టెంట్. ఏ విషయమైనా సరే, అది విద్యార్థి అయినా సరే, అది వైద్యమైనా సరే, అది వ్యవసాయం అయినా సరే, ఎండ్ టు ఎండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు నాకు గుర్తు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలతోటి బొమ్మలు చేపిస్తుంది. అది మార్కెటింగ్ జపాన్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అచ్చా, డ్వాక్రా మహిళల స్వయం సహకార రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర కొన్ని మంచి అంశాలు తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకోవాలి, మోడీ గారి దగ్గర తీసుకోవాలి. ఎవ్వరు నాయకులు మంచిది తీసుకోవాలి, చెడు వదులుకోవాలి, పని చేసుకోవాలి. రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ కూడా ఉంటారు? ఏ కాంగ్రెస్ సైడ్ ఉన్నది? ఎక్కడ ఉన్నది కాంగ్రెస్? ఎక్కడ లేదు. సంతోషమే, కానీ లేదు కదా. బీజేపీ నా హస్తం లేదనలా. హస్తం మటుమాయం అవడంలో నా హస్తమేం లేదు, అదే పోయింది. మరి ధర్మపురి శ్రీనివాస్ గారేమో హస్తం, ధర్మపురి శ్రీనివాస్ సంబంధం ఏంది? ఆయన హస్తం ఇచ్చిపెట్టి 8 ఏళ్ళ హస్తం వరదిలా ఇప్పుడు హస్తాన్ని కాంగ్రెస్ కుటుంబం అంటున్నాను. నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినప్పటికీ 3 ఏళ్ల కిందనే మన ఆయన కాంగ్రెస్ ఇచ్చిపెట్టి, మన ఆయన ఇచ్చిపెట్టి 8 ఏళ్ళు అయిపోయాయి. హస్తంకి స్వస్తి చెప్పిండు ఆయన 8-9 ఏళ్ళ. ఇప్పుడు హస్తంలో చేరుతున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చినాయి, క్లోజ్ అయ్యి మళ్ళీ నేను పోయి అడుక్కోవచ్చు. ఆయనే అడుక్కో, మరి నువ్వే అడుక్కోదు, ఇంకంటే ఎక్కువ జవాబు చెప్తా. అంటే ఒక మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ధర్మపురి శ్రీనివాస్ గారి సేవలు ఏమన్నా అందుతాయా? అదేమన్నా ఆలోచన ఉందా? ఇప్పుడు అది మేము ఆయన అందుతాయంటే దానికి కూడా ఆన్సర్ ఆయనే చెప్పుకోవాలి. బాధ్యత మీకు లేదా? రమ్మని పిలిచే బాధ్యత. నేను ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఆశీస్సులు నాకు ఉండాలి, ఆయన ఆశీస్సులు ఆ పార్టీకి కూడా ఉండాలని కోరుకుంటా. కానీ ఆయన నాకు ఇస్తాడు, పార్టీకి ఇస్తాడా లేదని నాకు తెలుసు. మీ వరకు ఉంటాయి, నా వరకు ఉండాలని నేను కోరుకుంటా. ధనం ఉంటాయి, అవి సహజమే కాదు, తండ్రి కోరుకుంటుంది, కామన్గా ఉంటాయి. ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారా ఒకవేళ జనరల్ ఎలక్షన్ వస్తే? ఇక నేను రాష్ట్రం మొత్తము ఒక అంచనాతో చెప్పగలుగుతా. నా నియోజకవర్గంలో అన్ని జాగాలలో ఒకళ్ళ కంటే ఎక్కువ ఉన్నారు. వేరే జాగాలల్లా ఇంకొక 30-40% మేము తయారు చేసుకోవాలి, ఉన్న సమయం ఉన్నది చేసుకోవాలి. అంటే ఇప్పుడు మొన్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చిన లీకుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 10 ఎంపీ స్థానాలు ఈసారి టార్గెట్గా పనిచేయాలి అనేటువంటి 14 టార్గెట్ పెట్టుకోవాలి, 14-15 పెట్టుకోవాలి. నీకు ఈయన సిద్దిపేట ఇది ఉన్నది కదా, ఇది ఏంది మన మెదక్ ఇచ్చిపెట్టి హైదరాబాద్ ఇచ్చిపెట్టి మిగిలిన టార్గెట్ చేయాలి. ఎందుకు ఇచ్చిపెట్టద్దు, అది కూడా ఇచ్చిపెట్టద్దు. అయితే అక్కడ గజ్వేలు సిద్దిపేటలో మెజారిటీలు ఎక్కువ వస్తాయి కాబట్టి అక్కడ గెలుపుకోవటం అనేది ఇక అక్కడ ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. కానీ మిగిలిన 15 జాగాలలో అన్ని గెలవచ్చు. 2-3-4 హైదరాబాద్ ఎందుకు గెలవలేదు? ఓవైసీ ఉన్నావు కదా, ఆడ వర్క్ చేయాలి. అది నాకు అట్లాంటి వర్క్ చేసి నాకైతే ఇష్టమే. ముస్లింలను కూడా మనం మర్చిపోవాలి. ముస్లింలు భారతీయ జనతా పార్టీని నమ్ముతారా? నమ్మేటట్టు చేసుకోవాలి. వస్తారా? వాళ్ళ కోసం స్పెషల్గా మేము ఏం చెయ్యము. మేము చేసేటివి మీకు కూడా వర్తిస్తుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ మన కేసీఆర్ పెడతలేడు అంటే మీకు కూడా పెడతలేడు. ఆవాస్ యోజన 3.5 కోట్ల ఆడ ఇల్లు కడుతున్నారు, ఇక్కడ కడతలేరు అంటే మీకు కూడా కడతలేరు. మేము కట్టిందంటే ముస్లింలు ఉన్నారు,
ఓకే. కాబట్టి మేము చేసే ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో మీకు కూడా పడుతుంది. కరప్షన్ ఫ్రీ, కరప్షన్ ముక్త్ తెలంగాణ వస్తే ముస్లింకి మేలు కాదా? ఉపాధి పెరిగితే వైబ్రెంట్ గుజరాత్ లెక్క ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తే ముస్లింకి బెనిఫిట్ కదా. మీరు బోధన ప్రాంతానికి పోయినప్పుడు ముస్లింల జనాభా పెరిగిపోతుంది అన్న కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినారు. పెరిగిపోతున్నది ఇండియా జనాభా పెరుగుతున్నది, హిందువులు ముస్లింల ఇది కూడా రేషియో కూడా అటు ఇటు అవుతున్నది. సివిల్ కోడ్ అన్నది అవసరం. దేశం జనాభా పెంచుకుంటూ పోతా ఉంటే బర్డెన్ ఎవరికి? ట్యాక్స్ పేరుకే బర్డెన్, దేశంకే బర్డెన్. బాజాబ్తా పాపులేషన్ కంట్రోల్ అవసరం కాదు. ముస్లిం కాదు, హిందూ కాదు, అందరు పాపులేషన్ కంట్రోల్ అవసరం. వాళ్ళు పన్నులు కట్టట్లేదా? ముస్లింలు పన్నులు కడితే మెజారిటీ హిందువులు, హిందూ కట్టని ముస్లిం కట్టని, దేశం పైసలు ప్రజల పైసలు అడగోలుగా పెంచుకుంటా పోతే పాపులేషన్ ఎట్లా? ఎవరు పెంచుతారు? పెంచేటోళ్ళు తగ్గించుకోవాలి కాదు, అందుకే ఎవడు పెంచొద్దు, లిమిట్ ఉండాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటామంటేనేమో ఇక్కడేమో సంపాదించేవాడు, మీరేమో ఇవన్నీ చెప్తా ఉంటారు. సో పాపులేషన్ కంట్రోల్ అవసరము, ఒక కోడ్ అవసరము, డెఫినెట్గా అవసరం. ఓకే. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ మేము తీస్తాం కదా, దానికి ముస్లింలకు మేళ మహిళలకు మేళ చెడిపోయింది, మంచిదే కదా. మరి కాకపోతే ఏంటంటే అది ముస్లిం మహిళలు 10 మంది కనుండి వాళ్ళకి ఇష్టం అనుకుంటారు. ఎవరికి ఇష్టం అండి? వాళ్ళకు కూడా పని చేయాలని ఉంటుంది, వాళ్ళకు కూడా చదువుకోవాలని ఉంటుంది. వాళ్ళ మీద ప్రేమ, ఒక ఫ్రీడమ్ అనేది ఉండాలి కదా. ఇష్టం ఉంటే కంటారు, చదువుకోవాలంటే చదువుకొనియాలి, పని చేసుకుంటే పని చేసుకొనియాలి. ఒక అందరికీ స్వేచ్ఛ ఉండాలి. ఫ్రీ కంట్రీ అయిపోయి ఆజాదీకి అమృత్ మహోత్సవం అంటున్నాము, మనం అందరికి ఫ్రీడమ్ లేకపోతే ఉండాలి కదా. ఒక సిస్టమ్ అనేది ఉండాలి, ఒక చట్టం అనేది ఉండాలి, చట్టం అందరికి సమానంగా ఉండాలి. నిజామాబాద్ లో ఉన్న ముస్లింలకు కొద్దా ఈ ఫ్రీడమ్ అంటున్నా, అందరికీ ఉండాలి. మరి అక్కడ మాత్రం మీరు కొద్దిగా కొంత తేడాగా మాట్లాడారు. ఏం మాట్లాడినా ఇక్కడ ముస్లింల జనాభా పెరిగిపోతుంది, ఊర్లలో జనాభా పెరిగిపోతుంది, దాన్ని కంట్రోల్ చేయాలి, హిందువులు అప్రమత్తంగా ఉండాలి. హిందువుల జనాభా పెంచాలన్నా ఎవరిదైనా సమగ్రంగా ఉండాలి, బిల్కుల్ సమగ్రంగా ఉండాలి. బట్ ఇంకా ఈ 1.5-2 years కాలంలో నిజామాబాద్ ప్రజలకు మీరు చేయాల్సింది ఏంది, మిగిలింది ఏంది? ఇంకా ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేసినవి అన్ని నిజామాబాద్ ప్రాంతంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఏం లేవు. ఇక్కడ అదే ఆరోగ్యం, అదే విద్య, అదే వ్యవసాయం, చాలా మటుకు ఏదైతే వైబ్రెంట్ గుజరాత్ ఎక్కడైతే పాలసీ అయిపోయినా ఒక ప్రోయాక్టివ్ ఇండస్ట్రియల్ పాలసీ బ్రహ్మాండంగా నిజామాబాద్లో పెట్టవచ్చు, బ్రహ్మాండంగా నిజామాబాద్ పెట్టవచ్చు. అదేమన్నా ఉందా మీ దగ్గర? 100% ఉన్నది. ఫైనల్గా నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారైనా ఈ 3 ఏళ్ల పరిపాలన కాలంలో? ఇప్పుడు చూడండి, అక్కడ ఆర్మూర్లో మనకి ఆరోపీలు అవుతున్నాయి, 3 అవుతున్నాయి. ఒకటైతే సరే గోవిందపేటకు పోయేది దగ్గర పడ్డది, ఎనీ టైం అయిపోతుంది. మామిడిపల్లి, అడవి మామిడిపల్లి, ఊరు మామిడిపల్లి, ఇది కొత్త లైన్. ఇది దీనికి 100% రైల్వే ఫండింగ్, 100% రైల్వే ఫండింగ్, కానీ స్టేట్ ఏం లేదు, మొత్తం 100% రైల్వే ట్రాక్ మీద రైల్వే కాంట్రాక్టర్ చేస్తాడు. అప్రోచ్ రోడ్డు స్టేట్ గవర్నమెంట్ చేయాలి, వాళ్ళు పనే చేస్తలేరు, పైసలు ఇచ్చినా కూడా చేస్తలేరు. SEZ కింద విషయం చెప్పిన ఎన్ని ఇన్సెంటివైజ్ చేస్తున్నాము ఇండస్ట్రీ పెంచుకోవడానికి. ఫుడ్ కార్పొరేషన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కోసం ప్రత్యేకంగా కేంద్రం చేస్తున్నది, దాన్ని ఉపయోగించుకోవాలి, ప్రోత్సహించాలి. వచ్చిన ఎలగొట్టొద్దు, భయపెట్టివద్దు, కమిషన్లు తీసుకోవద్దు. క్లీన్ గవర్నెన్స్ వస్తే ఫస్ట్ ఇక్కడ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే క్లీన్ గవర్నెన్స్ తోటి ఫస్ట్ బాగుపడే జిల్లా నిజామాబాద్ జిల్లా బాగుపడుతుంది. ఫస్ట్ బాగుపడేది నిజామాబాద్ జిల్లా. ఇప్పుడు ఆగమైందా నిజామాబాద్? ఓహో, నీకు తెలియదా? నువ్వు అయితే మరి ఆడ పోస్టర్లు అంటికేసారు, జవాబు లేదు అంటున్నారు కదా మీరే. అది ఇంకొన్నాయా పోస్టర్లు? బట్లే ఉన్నాయి. ఉన్నాయి ఆడ. నేను హరిత హోటల్ గోడకు చూసింది, నేను మీ బొమ్మ పెట్టి దీనికి సమాధానం చెప్పమని అడుగుతూ ఏం సమాధానం చెప్పాలి కేసీఆర్? చెప్పాలి, మస్తు వాగ్దానం చేసిండు. 100 రోజుల నిజాం షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు. పసుపు కొమ్ము కొంట, అల్లం కొమ్ము కొంట, ఎర్రజొన్న కొంట, మొక్కజొన్న కొంట, ఇవన్నీ కూడా మహిళా సంఘాలకు ఇస్తా, వాళ్ళతోటి పసుపు శుద్ధి కర్మాగారం అది సపరేట్గా మూతలు పెడతా అన్నాడు. వీళ్ళతోటి కూడా పసుపు ప్రాసెసింగ్ చేపిస్తా అన్నాడు, ప్యాకేజింగ్ చేపిస్తా అన్నాడు, రేషన్ షాపులలో అమ్ముతా అన్నాడు. మక్క రైతులకు ప్రామిసులు చేసిండు, చెరుకు రైతులకు ప్రామిసులు చేసిండు.
అన్ని ముట్టదాకలేండి. బాల్కొండల డిగ్రీ కాలేజ్ అన్నాడు. ఇంకా చిన్న చిన్న లెదర్ పార్క్, ఆర్మూర్ లెదర్ పార్క్ ఏమి అది ఎప్పుడో ఆర్మూర్ లెదర్ ఏమో కానీ వాడే ఆయన లెదర్ తీసి డిచ్పల్లిలో లెదర్ పార్క్ ఉన్నది తెలియదు. ఇంకా ఆర్మూర్ లెదర్ పార్క్ మాట్లాడుతూ ఉంటాం. డిచ్పల్లిలో కూడా ఉన్నది జాగా. ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు చేయొద్దు మాదిగా సోదరులకి? ఎందుకు చేయొద్దు స్కిల్ డెవలప్మెంట్? ఎప్పుడో 20 సంవత్సరాల కింద వేల మంది చెన్నైకి పోయి స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని వచ్చిండ్రు. ఈ లెదర్ పార్క్స్ అన్ని అప్పుడే 5,000 ఎకరాలు అప్పుడు లిడ్ క్యాప్ కింద అక్వైర్ చేసిన భూములు ఇవన్నీ 5,000 ఎకరాలు ఉమ్మడి రాష్ట్రంలో. ఇవాళ పరిస్థితి ఏంది? కాంపౌండ్ వాళ్ళు కూడా లేవు. అటువంటి జాగాల మన ముఖ్యమంత్రి గారి పార్లమెంటులో కలెక్టరేట్ కట్టింది. దళిత సోదరుల కోసం లెదర్ పార్క్ కోసం అక్వైర్ చేసిన జాగాల కలెక్టరేట్ కట్టింది. ఇది ఇలాకున్న చిత్తశుద్ధి దళితుల మీద. అంటే నిజామాబాద్ ప్రజలకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విధానం మారుతుంది, మారుస్తా అని చెప్పగలిగేటువంటి దమ్ము ఉందా మీకు? ఇప్పుడు 100% ఉంది. చేసి కూడా చూపిస్తాం. ఇప్పుడు నిజామాబాద్ రైల్వే కనెక్టివిటీ మంచిగానే ఉంది. ఇంకా ఢిల్లీకి రైల్వే, తిరుపతి రైల్వే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అవి ఉండే బోగీలు ఉన్నాయి అంటారు కదా. సరే, అది పార్షియల్ ప్రాబ్లం. ఢిల్లీ కనెక్టివిటీ లేదు. బాంబేకి ఒకటే ట్రైన్ ఉన్నది వారానికి. ఇప్పుడు నిన్న రైల్వే మంత్రి గారికి నేను ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయినా నేను కాగితం పంపించేసిన. ఇప్పుడు దాన్ని 2 సార్లు కానీ 3 సార్లు కానీ చేయాలి. అక్కడ దాదర్లా తీసుకోగలుగుతుంది స్టేషన్. బాంబేలో లేదు, దాదర్ వరకు అయితే పోనీయండి. ఢిల్లీ కనెక్టివిటీ పెంచాలి. ట్రైన్ ఏమని చెప్పినాము. నిజామాబాద్ మేజర్ ప్రాబ్లం నిజామాబాద్లో కూడా ఉన్నది. నిజామాబాద్లో ఉన్న రైల్వే స్టేషన్ కొత్త లేన్ వేయాలంటే జాగా లేదు. నిజామాబాద్ అవతల గుడులు ఉన్నాయి, ఇవతల సిటీ ఉన్నది, కొత్త లైన్ రాదు. జానకంపేటని డెవలప్ చేస్తారా, లేదా బోధనలో ఒక టెర్మినల్ స్టేషన్, అక్కడ టెర్మినల్ స్టేషన్ కాబట్టి జాగా బాగున్నది, దాన్ని చేస్తారా, లేదా జానకంపేటని చేస్తారా? ప్రపోజల్ డిస్కషన్లు అవుతా ఉన్నాయి, కమ్యూనికేషన్ నడుస్తూ ఉన్నది. ఇవైతే కొత్త ట్రైన్లు వస్తాయి జిల్లాకు వస్తాయి. బోధన అయినా సరే, జానకంపేట అయినా నిజామాబాద్ దాకా ట్రైన్ వచ్చి పోతుంది. మీ పీరియడ్లో అవుతాయా ఈ ఎంపీలో ఉండే ఏదైనా రైల్వే పని అనేది శాంక్షన్ కావచ్చు. ఆశపడదు 100% ఆశపడు కాదు. అయితే ఇవన్నీ అయితే శాంక్షన్ అయితే ఇంప్లిమెంట్ చేయాలంటే రైల్వే పని ఇంప్లిమెంట్ కావాలంటే టైం పడుతుంది. సో ఢిల్లీ కొత్త ట్రైన్ ప్రయత్నం చేస్తున్నాము. కాశీకి ఒక ట్రైన్ పోతుంది మన తెలంగాణకి వెళ్ళి, కాశీపేటకి వెళ్ళి, అటు మొత్తం అటు కాశీపేటకి వెళ్ళి అటు దిగి పోయి ఛత్తీస్గఢ్ అటు వెళ్ళిపోతుంది. అది 150% బుకింగ్ కంటే ఎక్కువ ఉంటుంది. సో దానికి 2 ట్రైన్ వేయాలన్న కాన్సెప్ట్ ఉన్నది. ఆ 2 ట్రైన్ కూడా అక్కడ నుంచి కాకుండా రూట్ మలిచి సికింద్రాబాదు, నిజామాబాదు, ఆదిలాబాదు ఇటులో చేయాలా అని ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అల్టిమేట్గా ఒకటి గమనించింది ఏంటంటే, ఇప్పటికీ కవితను కేసీఆర్ బిడ్డ అంటారు, ధర్మపురి అరవింద్ అంటారు, శ్రీనివాస్ కొడకారు. అంటే రాజకీయంగా తన తండ్రి పేరును ఇప్పటికి వాడుకోగలుగుతూ ఉంది కవిత, కానీ అరవింద్ తన తండ్రి పేరు రాజకీయంగా వాడుకోలేకపోతా ఉన్నాడు. ఏం చెప్పాలి, మా నాయన ఆశిస్తుంటే చాలు. నాకు ఆయన దగ్గర మస్తు నేర్చుకున్నాము. రియల్గా ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, నాన్న ఇంటర్నల్గా ఏమైనా చేస్తారు, కానీ నాన్న పేరు చెప్పి ఎక్కడ ఇప్పటి వరకు అరవింద్ ఓటు అడగలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పనులు చూసినా కోటేమని కవిత అడిగింది. అంటే రాజకీయం అనేది, సో ఆయన నేను ఎప్పుడు అందరినీ సమానంగా చూస్తాను. ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు, డి శ్రీనివాస్ గారు రాజకీయం కింద చాలా చిన్న వ్యక్తి. అటువంటి ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీగా పనిచేసి 2 సార్లు అధికారంలోకి రావడానికి ప్రయత్నం తీసుకొచ్చినటువంటి, అంతెందుకు కేసీఆర్కి అనేక మాటలు బీఫామ్లో సంతకాలు పెట్టించినటువంటి వ్యక్తి. అంత ఉన్నతమైనటువంటి వ్యక్తికి కొడుగ్గా ఉన్నటువంటి మీరు కూడా ఏ రోజు తండ్రి పేరును వాడలేదు, కానీ రాజకీయం చేస్తూ ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రి కూతురునే ఊడగొట్టేంత రాజకీయం చేసినారు. చెప్పి సరే, అక్కడ ఘర్షణలు, ఆ తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఈ అన్నిట్లలో వరుసగా నెట్టుకుంటారు. కానీ అల్టిమేట్గా నిజామాబాద్ ప్రజలు నెగ్గాలంటే ఈ ఘర్షణ వాతావరణం తీసుకోవాలి, సమాజం రావాలి, అక్కడ పరిపాలన బాగుండాలి, అవినీతి రహితంగా ఉండాలి. ఇవన్నీ రావడానికి మీరు కృషి చేస్తారని మనసారా కోరుకుంటూ క్యూన్యూస్కి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ మల్లన్న. ఇది చూస్తూనే ఉండండి
క్యూనిస్ట్ నేను మితిన్